ఈ పూట బైబిల్ గ్రంథంలో నుండి కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. చదవండి దేవుని వాక్యంలో నుండి యెషయా గ్రంథము 49వ అధ్యాయం. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుకుందాం. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బొగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలగదు, ఎండమావులైనను ఎండ అయినను వారికి తగలదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ప్రవక్త అయినటువంటి ఆయన సేవకునితో ఈ మాటను ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అని చూస్తే, వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బొగ్గల యొద్ద వారిని నడిపించును. దేవుడు ఎవరు అంటే మనల్ని కరుణించేవాడు. ఆయన వెంబడించిన ప్రతి వారిని, తన యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన ఏమై ఉన్నాడు చెప్పండి, నోటి తెరిచి. ఏమై ఉన్నాడు? కరుణించువాడై ఉన్నాడు. గట్టిగా ఎల్లోకి చెప్పండి, గట్టిగా చెప్పండి ఇంకోసారి. నా మాట వినండి. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బొగ్గల యొద్ద వారిని నడిపిస్తాడు. దేవుడు కరుణించి నడిపించే తన ప్రజలనట నీటి బొగ్గల దగ్గరికి ఆయన తీసుకొని పోతాడు. నీటి బొగ్గల దగ్గరికి ఆయన వారిని నడిపిస్తాడు. కాబట్టి వారికి ఏముంటే వారికి కలిగే అనుభవం ఏంటి? ఇప్పుడు వారికి ఆకలి అయినను దప్పి అయినను కలగదు, ఎండ మావులైనను ఎండైనను వారికి తగలదు. ఇట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. కాబట్టి మన ఆత్మ సంబంధమైన అనుభవంలో దేవుని వెంబడిస్తున్న మన వ్యక్తిగత జీవితంలో ఒకసారి మనము ఏమై ఉన్నాము అన్న సంగతిని మొదటిగా మనము గ్రహించాలి. మనం ఏమై ఉన్నాం, మన పరిస్థితి ఏమై ఉంది, దేవుడితో మనం ఉండదగిన అనుభవాలలోని మనం ఉన్నామా, లేకపోతే ఆయన నడిపించేటువంటి విధానాలను గ్రహింపు లేని వాళ్ళముగా మనం ఉంటున్నామా, ఏమై ఉన్నాము అన్న సంగతిని దేవుని సన్నిధికి వచ్చేటువంటి మనము మొదటిగా మనం గ్రహించాలి. ఎప్పుడైతే ఆ అనుభవాన్ని మన వ్యక్తిగత జీవితంలో గ్రహించగలిగినటువంటి వారమై మనం ఉంటామో, అప్పుడు దేవుడి ద్వారా నడిపించబడుతున్నటువంటి ఆ అనుభవాలను, దేవుడి సన్నిధిలో మనం పొందుతున్నటువంటి ఆ అనుభవాలను మనం గ్రహించగలుగుతాం. దేవుడు నన్ను నడిపించే విధానం ఏది, ఆయన నన్ను నడిపిస్తున్నటువంటి అనుభవాలలో నేను పొందుకుంటున్నటువంటి ఆ అనుభవాలు, ప్రత్యేకమైన అనుభవాలు ఎలా ఉంటాయి అనేటువంటి సంగతిని మనం అనుభవపూర్వకంగా అనుభవించి తెలుసుకునేటువంటి వారమై మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ లేఖనాన్ని గమనిస్తే ఆయన వారిని నడిపిస్తూ ఏం చేశాడట? నీటి బొగ్గల దగ్గరికి ఆయన వారిని తీసుకెళ్ళాడు. ఎక్కడ తీసుకెళ్ళాడు? నీటి బొగ్గల దగ్గరికి ఆయన వాళ్ళని తీసుకొని పోయాడు. కాబట్టి వారికి ఏం కలిగింది? ఆకలి లేదు, దప్పిక లేదు, ఎండ మావులైనను ఎండైనను వారికి ఏది తగలలేదు. అంటే ఇప్పుడు దేవుడితో నడిచేటువంటి ఆత్మీయ అనుభవము, ఆత్మీయ పయనము ఏమై ఉంది? వాళ్ళకి సుఖమయమైంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రయాణాలు చేస్తూ ఉంటారు, కానీ ప్రమాదాలకు గురైపోతూ ఉంటాయి. బస్సులైనా, కార్లైనా, బండ్లైనా, విమానాలైనా, వాహనమైన ప్రతి ఒక్కటి
కొన్ని సమయాల్లో ప్రమాదానికి గురవుతుంటాయి. ఇప్పుడు ట్రైన్ ఎక్కామనుకోండి, ట్రైన్ ఎక్కితే బయలుదేరే ముందు అనౌన్స్మెంట్ ఏమని చేస్తారు? అన్నీ అయిపోయిన తర్వాత, బయలుదేరుతున్న తర్వాత రెడీ టు లీవ్ ప్లాట్ఫామ్ అని చెప్తారు కదా. బయలుదేరిపో, మీ ప్రయాణము సుఖవంతమగును గాక, విష్ యూ హ్యాపీ జర్నీ, ఆప్కి యాత్ర శుభ హో. ఎవరికి అర్థం అవ్వాలంటే అందరికీ చెప్పాలా, తప్పదు మా కర్మ అన్నట్టుగా అన్ని భాషలలో 3 భాషలలో మన రాష్ట్రంలో ఉన్న భాష, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, జాతీయ భాష హిందీ అన్నిట్లో చెప్తారు. మీ ప్రయాణము సుఖవంతమగునుగా కానంత మాత్రాన అని చెప్పి పంపించే కదా. ముందుకు పోయిన తర్వాత ఎందుకు పట్టాలు తిప్పిపోతుంది? అది జరుగుతున్నాయా లేవా? కొన్ని పొరపాటు తప్పుల్ని బట్టి నష్టానికి జరుగుతున్నాయి. కానీ దేవుడితో నడిచేటువంటి ఆ అనుభవాలు, దేవుడి ద్వారా మనం నడిపించబడుతున్నటువంటి ఆ అనుభవాలు, అంటే దేవుడితో నడిచే ఈ ప్రయాణములో, ఈ ఆత్మీయ యాత్రలో ఏమయ్యింది అంటే, ఆయన కరుణించే దేవుడు గనక, కరుణించే దేవుడు. ప్రయాణం బయలుదేరిన, రైలు బండి బయలుదేరిన మార్గం మధ్యలో అనుకోకుండా కొందరు దొండగులు పట్టాలను తప్పించేశారు, దారి తెప్పించేశారు. ప్రయాణం బాగానే మొదలయ్యింది. మధ్యలో ఎవరున్నారు? దొండగులు ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు, రకరకాల పరిస్థితులు ఎదురైపోయాయి. మనుషులు గనక, కనికరము లేని వాళ్ళు గనక, ఒకరి నష్టాన్ని ఒకరు కోరుకునేటువంటి తత్వం గనక నష్టం పెట్టేస్తారు. అది దేవుడు ఎవరని రాస్తుంది మనం చదువుకున్న మాటలో, కరుణించేవాడు. హల్లెలూయా చెప్పండి. మనం ఆరాధించే దేవుడు ఎవరు? కరుణించేవాడు. ఆయన కరుణను గురించి చెప్పాలంటే 1000 సంవత్సరాల బతికి చెప్పింది చెప్పకుండా చెప్పినా తరగనంత కనికరము, కరుణ ఆయనకు మన పట్ల ఉన్నట్టుగా లేఖనాన్ని చూస్తాం. ఆయన కరుణించే దేవుడై ఉన్నాడు కాబట్టి వారిని జాగ్రత్తగా తీసుకెళ్తున్నాడు. తీసుకెళ్లేటప్పుడు వారికి ఎదురైన ఆ ప్రయాణాల్లో ఎదురైన చోటు ఎలాంటిది? నీటి బుగ్గల దగ్గరికి తీసుకెళ్ళాడు. నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలైననో దెప్పి అయిననో కలగదు, ఎండమావులైన ఎండైనా వారికి తగలదు. అటు కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఇక్కడ చూస్తే ఈ పూట కొన్ని మాటల్ని మనం ధ్యానిద్దాం. ఏంటది అనే విషయానికి వస్తే, దేవుని యొక్క మహాకృపను బట్టి మన ఆత్మ సంబంధమైన అనుభవాలలో ఏం జరుగుతుంది అనే విషయాన్ని చూస్తే, ఒక వ్యక్తికి యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత కలుగుతున్న ఆ అనుభవాలు ఏమై ఉన్నాయి, ఎలాంటివై ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చూస్తే, ఆకలి దప్పులు లేకుండా, ఎండ తగలకుండా ఆయన నడిపించేటువంటి ఆ అనుభవాలు ఏమై ఉన్నాయి అని చూస్తే, దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు మనము ఆయనతో నడిచేటప్పుడు మనకు ఆకలి ఉండదు, ఒకటి. రెండవది దప్పిక ఉండదు. మూడవది ఎండ మావులో ఉండవు. నాలుగవది ఎండ తగలదు. ఏమిటి ఈ సంగతిలోని చూస్తే చదవండి. మొదటిగా యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వాక్యం. యోహాను సువార్త 6:35 చదవండి. అందుకు యేసు వారితో ఇట్లా నేను ఏమని, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రము ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునో దప్పికొనడు. చూడండి, ఇక్కడ చదువుకున్న వాక్యం ఏంటంటే, ప్రభు అంటున్నారు నేనే జీవాహారం, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమో ఆకలి కొనడు. దేవుడి దగ్గరకు వస్తే ఆకలి కొనరట. ప్రభు అని యేసుక్రీస్తు దగ్గరికి వస్తే ఆకలి కొనరట. ఎందుకు ఆకలి కొనరు? ఆకలి కాకుండా ఎట్లా ఉంటుంది? ఆకలి కాని పరిస్థితులు ఎవరికి? ఆకలి కాకపోతే అర్థం ఏంటి? నేను వేరే ఊరిలో సేవ చేసేటప్పుడు చుట్టుపక్కల పల్లెల నుంచి విశ్వాసులు వస్తారు. మా ఇంటికి రండి అయ్యా ప్రార్థన చేద్దామని చెప్తా ఉంటారు. ఒక ఆమె నాకు చెప్పింది మాట ఏంటంటే, అయ్యా సాయంత్రం కానీ త్వరగా
సాయంత్రం కానీ రేపు పొద్దున కానీ వచ్చి మా ఊరు ఇచ్చుకొచ్చామో మా గేదెకు ప్రార్థన చేయండి నాయన అనింది. దేనికి ప్రార్థన చెప్పండి, మరి దేనికి ప్రార్థన? గేదెకు, బరిగొడ్డుకు. దేనికి ప్రార్థన చెప్పండి ఇప్పుడు? మీరు ఇక్కడే ఉండాలి, ఇక్కడ ఉంటే అర్థమవుతుంది నేను చెప్పేటివి. గేదెకు ప్రార్థన చేయండి ఆయన, చేసేదానికి త్వరగా రావాలి నాయన ఆయన. ఎవరికి ప్రార్థన చేయాలమ్మా? గేదెకి. అప్పటిదాకా నాకు గేదెలు ఇవన్నీ పెద్ద టచ్ లేవు కాబట్టి గేదెలు కూడా ప్రార్థన చేయాలనా? ఏమ్మా గేదె పుట్టినరోజా అడిగే సరదాగా నేను. ఆమెనింది, లేదయ్యా గేదె మేత తినట్లేదు, నీళ్ళు తాగట్లేదు, ఆకలిది తింటుంది కదమ్మా అని అడిగితే, లేదయ్యా దానికి ఏదో జబ్బు చేసింది, రోగం వచ్చింది, అందుకని మేత తినట్లేదు, నీళ్లు తాగట్లేదు, నువ్వు ప్రార్థన చేయి అని చెప్పింది. సరేలేని పోయాము, ప్రార్థన చేసి ఒక బాటిల్ నీళ్ళు దగ్గరకు పోతే పొడుస్తుంది అంతదు అని చెప్పి బాటిల్ నీళ్ళు ప్రార్థన చేసి తాగే తొట్టులో పోసి దానికి కూడా ప్రార్థన చేసి ఆ ఇంట్లో వాళ్ళ కోసం ప్రార్థన చేసి వచ్చాం. ఆదివారం వచ్చి ప్రార్థన చేసి వచ్చిన తర్వాత మా గేదె బాగా మేత మేస్తుంది, నీళ్ళు తాగుతుంది అని చెప్పి సాక్ష్యం చెప్పింది. నాకు నవ్వు వచ్చింది, నవ్వుకున్నా. తర్వాత మా పాస్టర్ గారిని అడిగాను, అయ్యగారు గేదె మేత మేయట్లేదు, నీళ్ళు తాగట్లేదు అని చెప్పింది, ప్రార్థన చేసిన తర్వాత మరలా మేస్తా ఉందని చెప్పింది. అంటే మరి ప్రార్థన చేయాలో చేసి వచ్చే తినాలి, మేత మెయ్యాలని, అందుకే దేవుడు దాన్ని బాగు చేశాడు, తింటా ఉంది అంటే, మరి ఆమె తినట్లేదు, దానికి ఏదో రోగం వచ్చింది అని అంటే, తినకపోతే అది ఒక రోగం. తినకపోతే రోగం అని పొద్దాక పెట్టుకొని తింటా ఉంటే అది కూడా పెద్ద రోగమే. తినకపోతే రోగం, దానికి ఏదో అయ్యింది, బాగోలేదు, అందుకని మేత మేయట్లేదు, నీళ్ళు తాగట్లేదు అనేసరికి నాకు ఆశ్చర్యం వేసింది. ఎక్కడ చదువుకుందామా? చదువున్న మనిషి కాదు, గేదెలతోనే అనుభవం. వాటిని తీసుకోవడం, మేపుకోవడం, పాలు పిండుకోవడం, పేడెత్తుకోవడం, వాటిని బాగు చేసుకోవడం, ఆరోగ్యంగా కాపాడుకోవటం. వెళ్ళేసరికి పశువులు కట్టేసి దాంట్లో గేదెలకు ఫ్యాన్ వేసింది, గేదెలకు ఫ్యాన్ పెట్టింది బ్రహ్మాండంగా, చుట్టూ దోమలు రాకుండా నెట్టి కట్టింది. వెళ్ళి వచ్చేదానికి మాత్రం దారి పెట్టుకుంది. సాయంత్రం అయితే దోమలు దొరకడానికి కూడా అవకాశం లేదు. కొడతాయ్యా, దోమలు కొడితే వాటికి జబ్బు చేస్తుంది, పాలు ఇవ్వవు, ఆ పాలు కూడా బాగుండవు. అందుకని వాటికి ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి. చూడండి, పాలిచ్చి అది పాడిగేది కనుక అది బ్రతికి ఆరోగ్యంగా ఉండి పాలిస్తేనే ఇల్లు కూడా ఆరోగ్యంగా బాగుంటుంది. దానికి రోగం వస్తే ఇంటి మొత్తానికి రోగం వచ్చినట్టు నష్టమైనట్టే. ఎందుకు? అన్నం పెట్టేది అదే, నీళ్ళు ఇచ్చేది అదే, బ్రతికిచ్చేది అదే. అందుకని దానికి ఏ దెబ్బ తగలకూడదు, ఏ దోమలు కొట్టకూడదు, రోగం రాకూడదు. ఆ జాగ్రత్త మనుషులందరికీ అన్ని విషయాల్లో ఉంటే ఎప్పుడో సమస్తం బాగుపడిపోయిండేది. బాగుపడే కృప దేవుడు ఇచ్చునుగాక. కాబట్టి ఇక అప్పుడు తెలుసుకున్నా, అంటే రోగం వస్తే తినదు కాబోలు, ఏమి తినలేదు, నీళ్లు తాగలేదంటే ఆమెకి ఇంత జ్ఞానం ఉందే, ఆమెకి ఇంత తెలివి ఉంది అని ఆశ్చర్యపోయా నేను. ఏమి తినట్లేదు. ఇక్కడ చూస్తే యేసు ప్రభు చెప్పినటువంటి మాటను చూస్తే, జీవాహారము నేనే, నా యుద్ధకు వచ్చేవాడు ఏమాత్రమో ఆకలి కొనడు. ఆకలి కొనడం అంటే ఇప్పుడు రోగం వచ్చినట్ట? ఆకలి కొంటే కదా తింటాం, తినలేదంటే ఆకలి లేదనే. ఎంతకాలము? పరిస్థితి ఏమిటి అని మన లేఖనాన్ని గమనిస్తే, నా దగ్గరకు వచ్చేవాడు, లోకల్లో రకరకాల ఆకలిలు ఉంటాయి మనుషులకి, రకరకాల వాటిని ఆశించే మనసు ఉంటుంది, అదే ఆకలి అని పోలుస్తున్నాడు. నా దగ్గరకు వచ్చేవనుకో నీ జీవితంలో నీకు ఆకలి ఉండదు. ప్రైజ్ ది లార్డ్. నీకు ఆకలి ఉండదు. ఏం చేస్తాడు ఆకలి అవ్వకుండా? ఏం జరుగుతుంది ఆకలి అవ్వకుండా? ఏమవుతుంది అంటే, లోకల్లో ఉండేటువంటి మనుషులకు రకరకాల అనుభవాలు, రకరకాల ఆకలి దెబ్బలు అనేటివి ఎదురవుతూ ఉంటాయి. ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఈ లోకంలో ఒక వ్యక్తిని ఆత్మీయంగా బలహీనపరచడానికి ఏ ఆకలి కారణమో, ఏ పరిస్థితి, ఏ సమస్య కారణమో అది లేకుండా నేను చేస్తాను. మరలా నీవు లోకాన్ని ఆశించి లోకం వెంటబడి నీవు లోకాన్ని కోరుకునే వ్యక్తిలాగా నీవు ఉండవు అని దాని అర్థం. కాబట్టి మనము మన ఆత్మీయతలో లోకాన్ని వెంబడించే వాళ్ళ మాదిరిగా ప్రభువుతో సహవాసము కలిగి కూడా మరలా లోకాన్ని స్నేహించి, లోకాన్ని వెంబడించి, లోకాన్ని అనుభవించాలి అనేటువంటి ఆ కోరిక కలిగిన వాళ్ళముగా మనం ఉండకుండా, చాలామంది మన కళ్ళెదుట అట్లా ఉంటున్నారు కదా. ప్రభు దగ్గరకు వచ్చారు,
ఆయనతో ఉన్నారు, సహవాసం చేశారు, బాగానే ఉన్నారు. తర్వాత చూస్తే మరలా లోకంలో ఇంకేదో అనుభవంలో రకరకాలుగా ఏమైంది? లోక సంబంధమైన ఆశ ఆకలి కలిగినట్టుగా, ఆకలి కన్నవాడు అంత అన్నం కొరకు ఎదురు చూసినట్టుగా లోక సంబంధమైన ఆశలు ఆ హృదయంలో ఉండి లోకంలోకి వాళ్ళని లాక్కొని చెరబట్టుకొని పోయాయి, ఈడ్చుకొని పోయాయి. అందుకని వాటితో తృప్తి పొందుతారు. ప్రభువుతో ఉంటే ఆయన అంటున్నాడు, నన్ను వెంబడిస్తే నేనేం చేస్తానో తెలుసా? నీటి బుగ్గల యొద్ద ఆ మార్గాల మిమ్మల్ని తీసుకువెళతా. అప్పుడు ఏమవుతుంది? మీకు ఆకలి దప్పిక కానే కాదు. నా దగ్గరకు వచ్చేవాడు ఏమాత్రమో ఆకలి కొనడు అని చెప్పి దేవుని యొక్క లేఖనం. ఆకలి కొనని వారముగా మనం ఉండాలంటే లోక సంబంధమైనటువంటి ఆశలు, ఆకలి వంటివి, ఆకలి దప్పుల వంటివి మనలో కలిగి మనల్ని క్రీస్తు నుండి వేరుపరిచి మనల్ని తీసుకొని పోకుండా ఉండాలంటే మనలో ఏముండాలి? చదవండి. ఒక చక్కటి మాట రాసింది బైబిల్లో. 34వ కీర్తన 5వ చరణాన్ని చదువుదాం. 34వ కీర్తన 5వ చరణం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖము ఎన్నడూ వారికి వెలుగు కలిగెను, వారి ముఖము ఎన్నడూ లజ్జింపకపోయాను. అంతే. వారు ఆయన తట్టు చూడగా వారికి ఏం కలిగిందట? అప్పుడే మర్చిపోయారేటి? వెలుగు కలిగాను. వారు ఆయన తట్టు చూడగా వారికి ఏం కలిగింది? వెలుగు కలిగిను. వారి ముఖములు ఎన్నడో లజ్జింపకపోయాను. సిగ్గుపడలేదు, లజ్జపడలేదు. సిగ్గుపడే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. ఎందుకు సిగ్గుపడటం? క్రీస్తు నుండి వేరై మరలా లోక సంబంధమైన ఆశలు, ఆకలి కొని క్రీస్తు నుండి వేరై లోకంలో కలిసిపోతే సిగ్గుపడమే. ఆత్మీయంగా బాగా ఇద్దరు వ్యక్తులు ప్రభుత్వం నడిచారు, ప్రార్థన చేశారు, బాగానే ఉంది. ఒక వ్యక్తి లోకంలో కలిసిపోయి మరలా ఇష్టానుసారమైన బతుకుతున్నాడు అనుకోండి. ప్రభు దగ్గరకు వచ్చి కూడా పాత జీవితాన్ని జీవిస్తున్నాడు. ఈ ప్రార్థన చేసే వ్యక్తి, ప్రభుత్వం ఉన్న వ్యక్తి ఎదురు పడితే సిగ్గుపడతాడు లేదా? సిగ్గుపడతాడు. ఏంట్రా నువ్వు చేసే పని? ఇద్దరం కలిసి ప్రార్థనకి వెళ్ళామే, నువ్వు ఎందుకు ఇట్లా అయిపోయావు అడుగుతాడు. ఎందుకు మందిరానికి రాలేదు అడుగుతాడు. అందువలన సిగ్గుపడాల్సి వస్తుంది. కానీ ఎవరు సిగ్గుపడలేదు, ఎవరి ముఖములు లజ్జింపబడలేదు, ఎవరికి వెలుగు కలిగాను అంటే ఆయన తట్టు చూసిన వాళ్ళకి. దేవుడికి స్తోత్రం. క్రీస్తు యేసు తట్టుగా ఎవరైతే చూస్తారో, ఆయన వైపు ఎవరైతే చూస్తారో ఏమవుతుంది అంటే వారికి వెలుగు కలిగెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వెలుగు కలిగినటువంటి వారి ముఖాలకు లజ్జ పొందేటువంటి సిగ్గుపడే ఆ దుస్థితి అనేది ఎప్పటికీ రాదు. వారు ఆయన తట్టు చూడాలి. ఆయన తట్టు చూడడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇశ్రాయేలీయులను మోషే నడిపించేటువంటి ఆ నాయకత్వపు దినాలలో ఏం జరిగింది అంటే ఇశ్రాయేలీయుల అవిధేయతను బట్టి, విశ్వాసుల అవిధేయతను బట్టి, దేవుడికి విరోధంగా నడిచినటువంటి కారణాన్ని బట్టి దేవుడి కృప వాళ్ళు పోగొట్టుకున్నారు, కాపుదల పోగొట్టుకున్నారు. అందువల్ల ఏం జరిగింది? ఆ అరణ్య యాత్రలో, అరణ్య ప్రయాణములో భయంకరమైన విష సర్పాలు వాళ్ళ మధ్యకు వచ్చి అనేకుల్ని కరిచేసరికి కొట్టుకొని ప్రాణం వదిలిపెట్టారు. చాలామంది చనిపోయారు. అప్పుడు ఈ సేవకుడు, అయ్యా ఏమిటి ఘోరమైన పరిస్థితి, వీళ్ళు చేసిన దుర్మార్గం ఇట్లా ఉంది నాయన, కృప పోయింది, కాపుదల పోయింది, మా మధ్యలో నుంచి వెళ్ళిపోయావా అని కన్నీళ్ళు గరిచి ప్రార్థన చేసి కేకలు పెడితే అప్పుడు చెప్పాడు దేవుడు, ఒక ఇత్తడి సర్పాన్ని నీవు చేసి నిలవబెట్టు అన్నప్పుడు ఒక కర్రను నిలవబెట్టి శిలువ మాదిరిగా కట్టి ఒక ఇత్తడి సర్పాన్ని, పాము లాంటి బొమ్మను తీసుకొచ్చి దానికి చుట్టుకున్నట్టుగా చూసారు. అటువంటిది ఎక్కడైనా పుస్తకాల మీద, రకరకాల వాటి మీద, బోల్డ్ అనేటి వాటి మీద కనపడతా ఉంటుంది. అది కొన్నిటి మీద సింబల్ వేసుకొని కూడా తిరుగుతూ ఉంటారు కొంతమంది. ఆ ఇత్తడి సర్పం చేసి దాన్ని ఏం చేశాడు? నిలబెట్టాడు. అక్కడ నిలబెట్టిన తర్వాత దేవుడు చెప్పాడు, ఎవరు నిదానించి దాన్ని చూస్తారో, నిదానించి ఎవరు ఆ ఇత్తడి సర్పాన్ని చూస్తారో, ఎందుకు సర్పాన్ని చూడాలి? అవి కదా కరిచింది. చూస్తారో బ్రతికిన వాళ్ళు ప్రాణం తెప్పరిల్లి కొట్టుకుంటా మరణంతో పోరాడుతున్నటువంటి వాళ్ళు ఏమవుతారు? తిరిగి బ్రతుకుతారు
అని దాన్ని చూడమని చెప్పినప్పుడు ఏమైంది, అందరూ చూస్తే ఆ ప్రాణం పోకుండా వాళ్ళు కాపాడబడి తిరిగి ప్రాణం తెప్పరిల్లి ప్రాణం కోల్పోకుండా ఏమయ్యారు, చచ్చిపోవాల్సినటువంటి వాళ్ళు తిరిగి బ్రతికారు. దేవునికి స్తోత్రం. అలాగే ఆ మాటని కొత్త నిబంధనలో కూడా రాస్తాడు. అరణ్యములో మోషే ఇత్తడి సర్పమును ఎలాగూ ఎత్తెనో దాన్ని నిదానించి చూచిన వారు చావక ఎలాగున బ్రతికిరో అలాగుననే సిలువలో వేలాడుతున్న యేసుక్రీస్తును కూడా నిదానించి చూడాలి, నిదానించి వాక్యాన్ని వినాలి, నిదానించి ప్రభువుతో సహవాసం చేయాలి, ప్రార్థన చేయాలి. బయటికి వెళ్తున్నాం, పొద్దున్న లేచి కూర్చున్నాం, ప్రార్థన ప్రభా కాపాడే చూస్తున్నాను, రాత్రికాలం అంతా కాపాడే పొద్దునే ప్రభా ఈరోజంతా తోడుగా ఉండి ఎడిపోతున్నట్టు కర్ర పట్టుకుని వెనకబడి తిరుగుతూ ఉండదు. ఆయన నాకేం కావాలని తీసుకొచ్చిన చుట్టూ పెట్టిన ఆయన గుడి ఆమెన్ అయిపోయింది. ప్రార్థన చేసావా? ఓ బ్రహ్మాండంగా చేసా, ప్రార్థన చేశా. అది వాళ్ళకి ప్రార్థన చేసిన కిందకి లెక్క వస్తుంది, ప్రార్థన చేసిన దాని కిందకే లెక్క వస్తుంది. చదువుకునేటప్పుడు హాజలు బరకండ్రా అంటే ఒకటి రాలేదు స్నేహితుల మధ్యలో, వాడి కోసము ఉన్నవాళ్ళు అసలు పలుకుతారా లేదా? పలికారట మీరు? పలికారా? నాకు పద్దాక అదే పని. రాని వాడు ఎట్లా మాట్లాడతాడో రండి సార్ అని అంటాడో, ఎస్ సార్ అంటాడో, వాడు ఎస్ అన్న బుస్ అన్న వాడు ఎట్లా అంటాడో అదే మిమిక్రీ. ఎందుకో వాడు మనతో ఉండేవాడు, వాడికి ఆబ్సెంట్ పడకూడదు. అందుకని కొంతమంది సార్లు చూస్తే పలానా వాడు ఉన్నట్టు తెలిసిపోయింది కదా రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి. అందుకని నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 చూడటమే, చూసి పలికాడు మళ్ళీ పలికాడో బెత్తం విరిగింది. నిదానించి చూస్తారు, ఎవడొచ్చాడు ఎవరు రాలేదు. ఆ గుంపులో కలిసిపోయిందా అంతా మనం ఏం చేయాలో అన్ని చేసేస్తాం, మాయలు మంత్రాలు అన్నీ కూడా. నిదానించి ప్రార్థించాలి. నువ్వు దేవుడితో నిదానించి ఆయన సంగతులు తెలుసుకోవాలి. హడావుడిగా పడితే పనులు కావు. కొన్ని పరిగెత్తి చేయొచ్చు, కొన్ని దైవికమైనవి తరుముకొని పోలేవు. తరుముకొని పోయినట్టుగా మనం ఉండకూడదు. నీవు భక్తిలో ముందుకు నడవాలి అంటే, ఆత్మీయతను కనుగొనాలి అంటే, క్రీస్తు యేసుని తెలుసుకోవాలంటే హడావుడిగా వచ్చి ఇతికేసి వస్తువు ఇక్కడ పెట్టి దొరికింది అనేది కాదు భక్తి. నిదానించి తెలుసుకోవాలి, నిదానించి చూడాలి. ఈ నిదానించి ప్రార్థన చేసి సమయాన్ని తీసుకొని దేవుడి సన్నిధిలో గడిపే ఈ అనుభవం ఎప్పుడైతే నీలో ఉంటుందో అప్పుడు ఏం చేస్తుంది, ఏమంటుంది వాక్యము, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. హల్లెలూయా. చచ్చిపోతే అంధకారమే. సమాధిలోకే కదా, సమాధిలో లైట్లు వేసి పెడతారా? పెట్టిలో డిస్కో లైట్లు ఎల్ఈడీలు వేసి మాటికోటి మారేటి పెడతారా? అయిపోయింది బతికినంత కాలమే. ఆ ప్రాణం కాస్త శ్వాస వదిలేమా, తుది శ్వాస విడిచిరి గౌరవంగా రాస్తారు చచ్చిపోయిన వాళ్ళకి. పెద్దలకు చచ్చేపోయాడు అంటారు మనలాంటి పెద్ద వాళ్ళదైతే రకరకాలుగా. కానీ దేవుడు మనల్ని ఏం పిలుస్తున్నాడంటే చచ్చిపోయాడని చెప్తున్నాడా? చెప్పట్లా. వారు నిద్రించిరి. హల్లెలూయా. ఎంత నిద్రపోతాడని ఒకరోజు లేస్తాడు. మరణము అంటే క్రైస్తవ్యంలో ఏమని అర్థం? నిద్ర. స్లెప్ట్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. ఎంత అందంగా రాస్తారో సమాధుల మీద పేర్లు. బతుకున్నప్పుడు కూడా అంత చక్కగా వాక్యాలు చదివేసారు. సమాధుల మీద చక్కగా రాస్తారు. స్లెప్ట్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. మా నాన్న సమాధి మీద రాపించాడు మా బాబాయ్. ఎంత నాకు నచ్చిందో ఆ మాట. అబ్రహాము గారు ప్రభువునందు నిద్రించిరి, తాగి చచ్చింటాడు. పేరు మాత్రమే. అంటే ఎక్కడ కొంతమంది మారు మనసు లేని వ్యక్తులు. మా నాన్న బాప్తిజం పొందినప్పుడు నేను చాలా సంతోషపడ్డా. ఇట్లాగే ముగించుకుంటాడో, బాప్తిజం లేకుండా రక్షణ లేకుండా అని అనుకున్నా. కానీ ప్రభు ప్రార్థన ఎప్పటికీ వ్యర్థమో కాదు. నిదానించి ప్రార్థించాలి, నిదానించి ప్రభుత్వం చూడాలి. నిదానించి చూసినప్పుడే దాంట్లో సంగతి ఏమైందన్న విషయాన్ని నువ్వు తేటగా గ్రహించగలుగుతావు. అది కృప. కాబట్టి వారు ఆయన తట్టు చూడగా వారికి ఏం కలిగింది? వెలుగు కలిగెను. వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోయేను. కాబట్టి మన ఆత్మీయతలో ఏమవ్వాలి అనే విషయాన్ని చూస్తే, మోషే అరణ్యములో ఇత్తడి సర్పాన్ని ఎత్తినప్పుడు వారు చూసి బ్రతికినట్లుగా మనం నిదానించి చూడాలి. ఆయన తట్టు చూసినప్పుడు మనకు కలుగుతున్న ఆ వెలుగులో మన బలహీనతలన్నీ పోయి ఆకలి కాని ఒక అనుభవము, మరలా ఏదో ఆశించి
పొందాలి, లోకంలో కావాలి అనుకునే అనుభవాన్ని పోగొట్టుకున్న వాళ్ళమై, ఆకలి లేని వాళ్ళమై మనం ఏమవుతామంటే దేవుడితో కూడా ఆయన నడిపించే మార్గంలో సంతోషంగా కృపగలిగి నడిచే ఆ ధన్యతను మనం పొందుకుంటాం. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. తర్వాత ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఆకలి ఉండదట, రెండవది దప్పిక ఉండదట. రెండవది ఏముండదు చెప్పండి? దప్పిక ఉండదు. ఈ దప్పిక అనేది మనకు కలగకుండా మనము బతకాలి లోకంలో అంటే లోక సంబంధమైనటువంటి దప్పికలు ఎన్నో ఉన్నాయి. మనుషులు రకరకాలుగా దప్పికొంటూ ఉంటారు. దప్పికొన్నప్పుడు ఏమవ్వాలి? నీళ్లు కావాలి. దప్పికైన వాడికి నీళ్ళు ఇస్తే వాడికి కలుగుతున్నటువంటి ఆనందమో అంత ఇంత కూడా కాదు. మా స్నేహితులతో పాటు ఒకడు ఉన్నాడు. ఏమవుతుందిరా అంటే, నాకు కూల్ డ్రింక్ దప్పిక అవుతుందని చెప్పాడు. కూల్ డ్రింక్ దప్పిక కావడం ఏంటి? దప్పిక అయితే నీళ్ళు కాకపోతే కూల్ డ్రింక్ తాగాలనుకుంటాం. నాకు కూల్ డ్రింక్ దప్పిక అవుతుంది, నాకు పలానా హోటల్లో చాయ్ బిస్కెట్ దప్పిక అవుతుందని చెప్పేవాడు. ఇది ఉందామో ఇవి తినాలి, నీ కూల్ డ్రింక్ తాగాలి, అవి కాదు. ఏది కావాలంటే అది ఆకలి అవుతుంది. ఆకలి అయిన వాడు ఏదో ఒక తింటాడు. నాకు బిర్యానీ ఆకలి అవుతుంది అంటే ఇప్పుడు వాడికి ఏం కావాలి? ఆకలైన వాడికి రుచి అరుగుతాడా అని మాట పెద్దలు చెప్తున్నారు కదా. ఆకలి రుచి అరగదు, కానీ వీడికి ఏం కావాలి? ఆకలైనప్పుడు అవసరమైంది కావాలి. ఇప్పుడు లోక సంబంధమైన అనుభవాలు వేరు, దేవుడు చెబుతున్న అనుభవాలు వేరు. ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారు కరుణించేటువంటి దేవుడు వారిని నడిపించేటప్పుడు ఆకలి ఉండదు, రెండవదిగా వాళ్ళకి దాహమో ఉండదు. కాబట్టి ఒక వ్యక్తికి దాహము ఎప్పుడూ ఉండదు. ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత లేఖనం అడిగితే వాక్యమే సమాధానం ఇస్తుంది మనకు. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయం 38, 39 వాక్యాలు. యోహాను సువార్త 7, 38, 39. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పెను. అంతే. హల్లెలూయా. చూడండి, ప్రభు అంటున్నారు, ఎప్పుడు పస్కా పండుగకి అందరూ యెరూషలేముకి వెళ్ళారండి. యెరూషలేము నివాసులు యెరూషలేములో ఉంటారు. ఈ చుట్టుపక్కల బేతనియా, ఈ ఎంఐ చుట్టుపక్కల గ్రామాలన్నీ బోలెడు గ్రామాలు ఉన్నాయి కావాల్సిన యెరూషలేము చుట్టుపక్కల. ఈ గ్రామస్తులందరూ కూడా పస్కా పండుగ యెరూషలేముకి వెళ్తారు. యెరూషలేములో మందిరం ఉంది. యెరూషలేముకి వెళ్ళి అక్కడ పండుగ జరుపుకుంటారు. ఆ పండుగ ముగింపులో యేసు ప్రభు ఈ మాట చెప్పాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాడట యేసు ప్రభు. స్తోత్రం. అంటే దప్పిక కాకుండా ఉండాలంటే మనలో మనకేం కావాలి? నీళ్లు కావాలి. నీళ్లు కావాలి. ఈ ఎండాకాలము భయంకరమైన నీళ్లు ఎన్ని తాగినా సరిపోతాయా చెప్పండి? ఇప్పుడు చెంబడి నీళ్లు తాగితే, లీటర్ నీళ్లు తాగితే, లీటర్ నీళ్ళలో సగం నీళ్ళు ఏమవుతాయి? వెంటనే బయటకు వస్తాయి. ఇక ఎన్ని తాగినా కాసేపటికి దప్పికే. కాలం ఏదైనా దప్పికే. ఈ కాలంలో మరి కాస్త ఎక్కువ. కానీ ప్రభువు చెప్పేటువంటి దప్పిక కాకుండా ఉండాలి అంటే ఆయన అంటున్నాడు, నా యందు విశ్వాసం ఎవరు ఉంచుతారో వాని కడుపులో, విశ్వసించిన వాని కడుపులో జీవజల నదులు పారుతాయి. అంటే దేవుడు ఆయన దప్పిక తీర్చాలి అనుకున్న అనుభవం విధానం ఎలాంటిది అంటే, నీవు నీళ్ళ దగ్గరికి వెళ్ళేది కాదు, కానీ నీలోనే జీవజల నదులో, నీ అంతరంగములో, నీ కడుపులో, నీ హృదయంలో, నీ ఆత్మీయ జీవితంలో జీవజల నదులు పారజేయాలని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. జీవజల నది ఒక వ్యక్తిలో ప్రవహిస్తే ఏం జరుగుతుంది చెప్పండి? అదేగా మొదటి నుంచి చెప్పాను, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. నీళ్ళు తాగితే ఆకలి కాకుండా ఉంటుందా? నీళ్ళు తాగితే ఆకలి అవుతుంది, అవదా? ఎంతసేపు అవ్వదు? 4 రోజులు నీళ్ళు తాగి ఉంటారా?
మరి అవదని చెప్పారుగా. ఆ పూటకి ఆ కాసేపటికి ఆకలి అవుతుంది, తినడానికి ఏమీ లేదు, ఎక్కడో ఉన్నాం, ఏం చేస్తామో నీళ్ళు తాగుతాం. ఎంతసేపు? కొంతసేపు. అది ఎంతవరకు మనకు స్ట్రెంత్ ఇవ్వగలదో, కవర్ చేయగలదో అంతవరకు, తర్వాత కాదు. అందుకని ఆకలి దప్పులు, ఆకలి తీరాలంటే ఆయన తట్టు చూడాలి. అప్పుడు మన బ్రతుకుల్లో ఏం కలుగుతుందంటే, లోకంలో మనల్ని వేరు చేసేటువంటి వాటన్నిటి నుంచి విడిపించి ఆ ఆకలి కాకుండా మనకు దేవుడు కడుపు నింపుతాడు. ఆయన తట్టు చూడగా వారికి ఏం కలిగింది? వెలుగు కలిగింది. వెలుగు లేకముందు ఏమైనట్టు? చీకట్లో ఉన్నట్టు. అది పోయింది, చీకటి పోయింది, వారికి వెలుగు కలిగింది. వాళ్ళకి లజ్జపడే పరిస్థితి రాలేదు, వాళ్ళు తృప్తిగా ఉన్నారు. ఇక్కడ నీ కడుపులోని జీవజల నదులు పారాలి, ప్రవహింపజేస్తానని ప్రభు చెప్పాడు కదా. ఇప్పుడు ఒక మనిషి అంతరంగంలో జీవజల నదులు, ఒక నది మనలో ప్రవహిస్తే మన బ్రతికి ఎట్లా ఉంటుంది? అప్పుడప్పుడు మీకు చెప్పిన మాటలు ఇవన్నీ ఎలా ఉంటుంది? ఒక నది పారుతూ ఉందనుకోండి, మనకు పక్కన కాలువ పారుతూ ఉందా? బైపాస్ పక్కన ఎదురుగా ఎప్పుడు నీళ్ళు పారుతున్నాయి అనుకోండి, దాని నుండి ప్రయోజనం ఏంటి? ఇంకా చేను చుట్టూ తిరిగి పంట ఒక్కటే వంట పట్టింది. ఇంకా మనుషులు నీళ్ళు తాగరా? పశువులు నీళ్ళు తాగవా? అన్నీ తాగుతాయి కదా. అన్నిటికీ తృప్తినిస్తుంది, సమృద్ధినిస్తుంది. ఇప్పుడు ఒక నది ప్రవహించినప్పుడు ఆ నది నీ దప్పికని తీర్చి అనేక విధాలుగా నీకు సహకారంగా ఉన్నప్పుడు, విశ్వసించు వాని కడుపులో జీవజల నదులు పారును అంటే అప్పుడు నీ నుండి ఏం జరుగుతుంది? నీ నుండి కూడా అనేకుల ఆత్మదాహము తీర్చబడుతుంది. హల్లెలూయా. ఒక వ్యక్తిగా నీవు క్రీస్తు యేసుతో నడుస్తూ, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ, ఆయన నడిపిస్తున్నటువంటి ఊటల దగ్గర నువ్వు నడుస్తూ, నీ కడుపులో జీవజల నదులు పారేటువంటి ఒక అనుభవానికి నీవు వచ్చినప్పుడు, ఇంట్లో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, నీ కూలి పనుల్లో ఉన్నా, చేతి పనుల్లో ఉన్నా, నీ స్నేహితుల మధ్యలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, నీవు ఎక్కడ ఎవరి మధ్యలో ఉన్నా, నీ నుండి మనుషుల దాము తీర్చబడే ఆ మాటలే ప్రవహిస్తున్న నది, దాని స్వభావమే నీ నుండి బయటకు వస్తుందే తప్ప వేరొకటి బయటికి రాదు. దేవుడితో ఉన్నప్పుడు భక్తిగా, స్నేహితులతో ఉన్నప్పుడు వాళ్ళకు తగ్గట్టుగా రకరకాలుగా లోక సంబంధమైన మాటలు ఇవన్నీ నీలో నుండి వస్తున్నాయంటే నీలో ప్రవహించే నది నిజమైనది కాదు. వేషధారణ కలిగి ఉన్నావు. కొంతమంది స్నేహితుల మధ్యలోకి, కొలీగ్స్ మధ్యలోకి వెళ్ళిపోతే కలిసిపోతారు. అదే మాటలు, అదే పాటలు, అదే రకరకాల అవన్నీ. ఎందుకని? ప్రభుత్వం నడిపించబడుతున్నా అనుకుంటున్నావు, కానీ నడిపించబడుతున్నా నీలో ఏమి లేవు? జీవజల నదులు నీలో లేవు. గనుక నీలో జీవజల నదులు ప్రవహింపజేయాలని ఆయన ఆశపడుతున్నాడు. అడగాలి, ప్రభువా ఈ దాహం నాకు కలగకుండా ఉండేటట్లుగా, నాకు తృప్తి కలిగేటట్లుగా నాలో జీవజల నదులు ప్రవహింపజేయి ప్రభువా. సమరయ స్త్రీని ప్రభు నీళ్ళు అడిగాడు. ఆమె చెప్పిన మాటలు చెప్పింది. తర్వాత ఆయన ఏమన్నాడు? అమ్మా, ఈ నీళ్లు తాగేవనుకో, ఈ బావి నీళ్లు, భూ సంబంధమైన నీళ్లు, మరలా దప్పికొంటావు. నా దగ్గర నీళ్లు ఉన్నాయి తల్లి, నేను ఇచ్చే నీళ్లు తాగావంటే నీ జీవితంలో ఎన్నడూ దప్పికొనవు. ఆశ్చర్యపోయిందామా? అయ్యా, అలాంటి నీళ్లు నీకు అక్కడ ఉన్నాయా? అవే నీళ్లు నాకు ఇచ్చి పుణ్యం కట్టుకొని నీకు దండం పెడతానయ్యా. ఆ నీళ్లు తాగితే ఇక నాకు దప్పికోవద్దు. నేను రావటము, చేతుకొని పోవటము, ఈ తలకాయ నొప్పిపోయిద్ది నాకు. ఆ నీళ్ళు వద్దు, నీవు చెప్పావే ఆ నీళ్ళు ఇయ్యయ్యా. మొత్తం మీద ఆయన యందు విశ్వాసం ఉంచిన ఆమె కడుపులో ఆయన మాట ద్వారా జీవజల నదులు ప్రవహించిన అనుభవాన్ని ప్రభు కలగజేశారు. గనుకనే ఈ నీళ్లు మోసుకొని పోయే కుండ వెదిరిపెట్టింది, కుండ పగిలిపోయింది. ఇక ఆమె జీవితంలో ఆమెకు రకరకాలుగా లోకం నుండి కలుగుతున్న దప్పిక మరెన్నడూ లేకుండా ఆయన ఏం చేశాడు? ఆ జీవజల నదిని ఆమె కడుపులోనే పుట్టించాడు. ఆమె మాట్లాడిన ప్రతి మాట, ఆమె క్రియ, ఆమెవన్నీ కూడా మారిపోయాయి. ఆమె మాటను బట్టి ఆ గ్రామం అంతా ప్రభుని నమ్ముకొని ప్రభు దగ్గరకు వచ్చి
దేవుని ఎదుట మోకాళ్ళ మీద ఉన్నారు. స్తోత్రం. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్లు వాడి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పారు. ఎవరికి పారుతుంది నది? ఎవరి అంతరంగంలో పారుతుంది? ఎవరి కడుపులో పారుతుంది? ఆ తర్వాత చూస్తే 39వ వాక్యం, తన యందు విశ్వాసం ఉంచువారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మను పొందితే పరిశుద్ధాత్మ అనే నది నీలో ప్రవహిస్తుంది. నీలో ప్రవహిస్తుంది. ఒక నది ప్రవహిస్తే అది మౌనంగా గుడిసప్పుడు కాకుండా ఉంటుందా? ఉండదు. నది ఎట్లా ప్రవహిస్తుంది? ఏమని వస్తుంది? నది ఏమని సౌండ్ వచ్చిందండి? అదే ఏమని వస్తుంది శబ్దం? దానికి ఒక పేరు లేదా? ఊరికి కాకరిసినట్టు వస్తావు అంటారు కదా, ఒక పేరు అది. నది ఎట్లా పారుతుంది? ఇప్పుడు మీరు చెప్పకపోతే మిమ్మల్ని తీసుకొని పోవాలి కృష్ణకి. బతికిపోయావు. దెబ్బలేకపోతే ఎవరు మాటింటారంట. నది ఎట్లా పారుతుంది? గలగలా పారుతుంది. గలగల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృపా. ఏం మాటలండి, ఏం మాటలవి! గలగల పారిన సెలయేరు వలె కృప నదిని నాలో ప్రవహింపజేస్తుంది. ఇప్పుడు నది పారినప్పుడు ఏమవుతుంది? ఒక నది కలదు, అది గలగలా పారి. ఒక ఆయన రాసిన పాట, నది గలగలమని పారుతుందట. మనుషులకి దగ్గరలో ఉన్న వాళ్ళకి ఆ శబ్దం విని ఇక్కడ ఏదో నీళ్ళు పారుతున్నాయి, నది పారుతుంది అని గుర్తించేటటువంటి ఆ శబ్దంతో రమ్మని పిలుస్తుందట. వెళ్ళి ఆ నీళ్లు దాగి దప్పిక తీర్చుకొని తృప్తి పొందుతారు. యేసుక్రీస్తు కూడా ఆ నది అని పోల్చి చెప్తున్నాడు కనుక ఆ నది నీలో పారితే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఏం చేయాలి? ఆ నది నీలో ఉంటే నీ కడుపులో పారినప్పుడు ఆ నదిని గురించినటువంటి మాటలే నీలో నుండి బయటకు వస్తాయి. ఆ పాటలే బయటకు వస్తాయి, వేరేవి రావు. ఎందుకో ఇలా ప్రవహిస్తున్న నది అది కనుక. ఎవరి కడుపులో ప్రవహిస్తుంది? తన యందు విశ్వాసం ఉంచువారో పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. అంటే నువ్వు పరిశుద్ధాత్మను పొందినప్పుడు ఈ నది నీలో ప్రవహిస్తుంది. ఈ నది యొక్క అనుభవాలకి తెలియాలన్నా, నీకు దప్పిక కాకుండా ఉండాలన్నా, నీలో దేవుని ఆత్మ సంబంధమైన ఈ అనుభవాలు నీలో పుట్టాలి, కలగాలి. ఎప్పుడైతే నది నీలో ప్రవహిస్తుందో, ఆత్మను పొందుకుంటావో, అప్పుడు నిన్ను కుదురుగా ఉండనివ్వక. ఎందుకు ఉండనివ్వదు? నది కుదురుగా ఉంటుందా? ఎక్కుతూ దిగుతూ పారుతుంటుంది కదా. అలాగే నీ ఆత్మీయ జీవితాన్ని గంతులు వేసి ఆనందింపజేసి ఒక తృప్తిని బట్టి ఆనందపడేటటువంటి కృపను నీకు కలగజేస్తాడు దేవుడు. గనుక నీకు ఇక దప్పిక అనేది ఎప్పటికీ కానీ కాదు. కాబట్టి మనలో ఆకలి దప్పులు లేకపోతే మందిరానికి వచ్చేటువంటి మనకి వాక్యాన్ని విన్నారు, ప్రభువా నాకు ఆకలి కాకూడదు, నీ వైపు చూడాలయ్యా, నీ వైపు చూస్తే ఆకలి లేదన్నావే అది నాకు కలగజేయని అడగాలి. ఆకలి లేదు, ఆకలి లేదనకూడదు. ఆకలి లేకపోవటమో రోగం, తినకపోతే ఒక రోగం. అది మనకు కావాల్సింది ఆయన వైపు చూసేది. ఆయన యందు విశ్వాసం ఉంచువారు పొందే ఆత్మను బట్టి మనలో ప్రవహించే నది. ఈ దైవికమైనవి ఆత్మ సంబంధమైనవి మనలో కావాలి. ఇవి లేకపోతే ఆయన తట్టు చూచి వెలుగు కలిగి నీవు తృప్తి పొందే అనుభవం లేకపోతే, పరిశుద్ధాత్మను పొంది నీ కడుపులో జీవజల నదులు పారాలని అడిగి పొంది ఆనందించాలన్న ఆ దప్పిక నీలో లేకపోతే రోగం. అది ఒక రోగం. మనం రోగులముగా ఉండకూడదు. రోగులమై ఉండడం దేవుడి చిత్తమా? కాదు. ఆ దైవికమైన ఆశ, ఆకలి దప్పులు నీలో లేకపోతే రోగివి. రోగికి ఆకలి కాదు, కొన్ని రకాల రోగాలకి. అటువంటిది మనలో ఉండకూడదు. మనము ఆయన తట్టు చూచి వెలుగుతో నింపబడి ఆకలి తీర్చుకునే అనుభవం కావాలి. ఆత్మతో నింపబడి పరిశుద్ధాత్మ అనే నది మనలో ప్రవహించి మనకు తృప్తినిచ్చి ఇక మరలా దప్పిక కాకుండా ఉండే అనుభవాన్ని మనం సంపాదించుకోవాలి. ఆ తర్వాత ఏం చెప్పాడు దేవుడు? వారికి ఆకలి దప్పులైనను, చదువు విషయాలు 49:10 ఏం రాస్తుంది?
వారి యందు కరుణించువాడు తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును, ఆకలినను ఆకలి దప్పులు వారికి కలగవు. ఆకలి ఎందుకు కాదు, దప్పికి ఎందుకు కాదు విన్నాం. తర్వాత ఏమంటున్నాడు? ఎండ మావులైనను ఎండ అయినను వారికి తగులదు. ఎండ మావులైనను ఎండ అయినను వారికి తగలదు. ఎండ మావులు అంటే చూసారా? ఎండమావులు చూసారా? ఎలా ఉంటే ఎండమావులు అంటే ఏంటి? నీళ్ళు ఉండవు, నీళ్ళు ఉన్నట్టుగా కనబడతాయి కానీ నీళ్ళు ఉండవు. చూశారు కదా? అట్లా నీళ్ళు కదులుతున్నట్టుగా, ఆ ఎండ సన్ రైజ్ పడినప్పుడు ఆ నీళ్ళు మెరుస్తున్నట్టుగా అంత క్లియర్గా తేటగా కనబడతా ఉంటాయి. కానీ ముందుకు పోయే కొద్దీ అది కూడా ముందుకు పోతానే ఉంటుంది. చూడలేదు అటువంటివి? చూశారు కదా? ఇప్పుడు హైవే మీద వెళ్తూ ఉంటాం మిట్ట మధ్యాహ్నం ఎండకి. ముందు పోతున్న వెహికల్ ఉంది కదా, అది క్లియర్గా అద్దంలో నుంచి చూస్తే ఎట్లా ఉంటుంది? రోడ్డు మొత్తం గ్లాస్ భరిస్తే, నీట్గా అద్దం భరిస్తే, ఆ అద్దం మీద పోతుంటే కనపడుతూ ఉంటుంది కదా వెహికల్ అద్దంలో, అంత క్లియర్ కనపడుతుంది. చూసారా? కనపడుతుంది. అక్కడ ఏముండదు, దగ్గరికి పోతే తార్ రోడ్డే, అద్దం ఉన్నంత అందంగా ఏముండదు. దూరం నుండి ఈ ఎండ కొన్ని రకాలైన అనుభవాలను కలిగజేస్తుంది. దాన్ని ఏమని పిలుస్తారు? ఎండమావులు. ఎడారిలో ఒక వ్యక్తి తిరుగుతూ ఉన్నాడు, నీళ్ళు కావాలని అటు ఇటు తిరుగుతున్నాడు. దూరంగా ఏం కనపడుతుంది? ఏదో నీళ్ళున్నట్టుగా, పెద్ద చెరువు ఉన్నట్టుగా. పరిగెత్తిపోతే లేవు, ఎటు చూసినా కనపడుతుంది. ఈ దిక్కు చూసినా, ఆ దిక్కు చూసినా, ఎటువైపు చూసినా ఆ ఎండమావులు అనేటివి కనపడుతున్నాయి. ఎటు పరిగెత్తినా ఉంటున్నాయా? లేవు. ఏమిటిది అంటే లోకపు మాయ అని చెప్పచ్చు. ఏమంటారు దీన్ని? ఎండమావని ఏమంటారు? లోకపు మాయ. ఈ వాతావరణాన్ని బట్టి, ఈ ఎండను బట్టి అది భ్రమపరుస్తుంది. ఇంకొంచెం ముందుకు వచ్చావో ఎన్ని నీళ్ళు నీకు కావాల్సినన్ని, ఇంకొంచెం ముందుకు వచ్చావో, ఇంకొంచెం నా దగ్గరకు వచ్చావో నీకు ఎంత కావాలిస్తే అంత ఇస్తా, ఇంకొంచెం నా మార్గంలో నడిచావో నీకు ఏది కావాలో అది ఇచ్చేస్తా, ఇంకొంచెం నా వైపుకి వచ్చావో నువ్వు చూస్తున్నావే, నీ మనసులో చాలా ఉందనుకుంటున్నావే నా దగ్గర, అదంతా నీకు ఇచ్చేస్తా. మాయ. స్నేహితులు ఉంటారు, ఇట్లా చేసామనుకో మనకు బాగా లాభం వస్తుంది. మాయ. ఇలా చేసామనుకో అంతా నీకు కలిసి వస్తుంది. మాయ. ఈ పని చేసామనుకో నీ ఇంట్లో మొత్తం కలిసి వస్తుంది. మాయ. ఈ రంగు ఆయన మైక్లో చెప్తున్నాడు. ఒక అతను ఆటోలో, నేను గుంటూరు నుంచి వస్తూ ఉంటే మైక్లో చెప్తా ఉన్నాడు. ఏమని? ఈ రంగురాలు పెట్టుకుంటే, ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి, ఈ నెలలో పుట్టిన వాళ్ళకి ఈ రంగురాయి పెట్టుకుంటే మొత్తం కలిసి వస్తుంది. ఉన్న రంగురాలు తీసుకొని పెట్టుకుంటే పోలా, ఫెయిల్ అయినా ఏదో ఒకటి సక్సెస్ అవుతుంది కదా. ఉన్నవన్నీ పెట్టుకుంటే పోలా. కొంతమంది ఒక్కొక్క వేలకు 2-3 వంగరాలు పెట్టుకుంటారు. చూసారా? 2-3 వంగరాలు బాధ. 5 పెట్టాడు దేవుడు, పిసినాసుడు. 10 పెట్టింటే ఏమైండేది? 10 పెట్టింటే ఏమైండేది? చక్కగా 10టికి 10 మోడళ్ళు, 10 రంగులు, 10 రకాలుగా. మనుషులు మాయ కల్పిస్తారు. మాయ. ఎటు చూసినా ఏదో ఉన్నట్టు, వాళ్ళ దగ్గర ఏదో ఉన్నట్టు, వీళ్ళ దగ్గరికి వెళ్తే బాగుంటుందేమో, వీళ్ళ సావాసానికి వెళ్తే బాగుంటుందేమో, ఈ వ్యక్తి సావాసం పడితే బాగా సంపాదించుకోవడం నేర్పిస్తాడేమో, ఈ వ్యక్తి బాగానే పికప్ అయ్యాడు, పైకి వచ్చాడు, వాడినంటే వెళ్తే నాకు ఏదైనా బోధిస్తాడేమో నమ్ముతారు. ఉన్నదంతా కష్టపడింది, నాన్న తిప్పలు పడి తీసుకొచ్చింది, అక్కడ ఇక్కడ ఏదో సంపాదించుకొచ్చింది, దేంట్లోనే పెడతారు. తీరా ఏమవుతుంది? అది ఏమవుతుంది మాస్టర్ గారు? ఎండమావ అయిపోతుంది. ఉన్నట్టుగానే ఉంటుంది కానీ లేదు. ఒక మాటలో చెప్పాలంటే స్విస్ బ్యాంక్లో వేసినట్టుగానే. దేంట్లో వేసినట్టుగా? డబ్బులు ఎక్కువ అనుకోండి, స్విస్ బ్యాంక్లో వేయండి. స్విస్ బ్యాంక్లో వేస్తే అలాగే ఉంటాయి డబ్బులు, తీసిదానే కుదరదు. ఇంకా నువ్వు ఎన్ని వేసావో, నువ్వు ఎంత డబ్బు వేసినా నీ అకౌంట్లో అన్ని డబ్బులే చూపిస్తుంది.
ఇంక తీసేదాన్ని కుదరదు. ఎవరేస్తారు దాంట్లో? అంటే మీలాంటి వాళ్ళు ఈరా? మీకంటే డబ్బున్న వాళ్ళు ఎవరున్నారండి? మీకంటే డబ్బున్న వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? మీకంటే డబ్బున్న వాళ్ళు ఎవరున్నారు? ఒక పాస్టర్ గారికి మొన్న నడుస్తూ ఉంటే రాయి మీద కాలు పెట్టి కాలు బెనికిందట. మెడిమ బెనికేసరికి కాలు వాసిపోయింది కదా, తీసుకెళ్ళి విశ్వాసాలు తీసుకెళ్ళి సిమెంట్ కట్టి ఇచ్చారు. ఏమి ఇచ్చారు? ఎంతకాలం ఉండాలి అది? 3 నెలల 6 వారాలు ఉండాలి. ఈయన ఆకాశానికి పోయాడు, ఈయన పాతాళానికి పోయాడు. లెక్కలు 6 వారాలు ఉండాలి. 6 వారాలు ఉండాలి. ఇక 6 వారాలు ఉండాలని చెప్పేసరికి సరే అని తిప్పుతూ అది రంజాన్ సీజన్. విశ్వాసులందరూ బాధపడిపోయారంటే మా పాస్టర్ గారికి ఏంటి అయిపోయింది, మా పాస్టర్ గారు ఎంత బాధపడిపోతున్నాడు అని తీసుకెళ్ళి మీరేం బాధపడదయ్యా మేమున్నామని పాస్టర్ గారు ఎత్తుకెళ్ళి, ఆయనకు సన్నగా ఉంటాడు, ఎత్తుకెళ్ళి చక్కగా దాంట్లో బండ్లో కూర్చోబెట్టుకొని రోజు తీసుకొని పోవటం. అది రంజాన్ అప్పుడే మొదలయ్యింది. ఆయన కింద పడ కొద్ది రోజులు రంజాన్ మొదలైంది. రంజాన్ మొదలైతే ఏం దొరుకుతుంది సమృద్ధిగా? అది గుర్తు రావాలి అన్నీ. ఇక రోజు తీసుకెళ్ళిపోవటం. సాయంత్రం పూట నలుగురు వచ్చి హలీం తినిపించి తీసుకొని రావటం. ఇంకేం కావాలి అయ్యగారు? ఇంకేం వద్దు. అయ్యో మా అయ్యగారికి కాలు వెనికింది, అయ్యో మా అయ్యగారికి కాలు వెనికింది. మొత్తం మీద 6 వారాలు అయిపోయేసరికి రంజానము అయిపోయింది. హలీం కూడా నున్నగా తయారయ్యాడు, పుచ్చకాయలాగా ముఖం అంతా, ఎక్కడ సొట్ట లేకుండా అక్కడక్కడ పోయిన సొట్టలన్నీ కరెక్ట్గా మొత్తం సొట్టలు తీసినట్టుగా నీట్గా నోటి గుండ్రంగా రౌండర్తో గీసినట్టుగా. అంతకుముందు ఒక రకంగా పొడవుగా ఉన్నటువంటి ముఖం, బాధపడిపోయిదిగా ఉన్నటువంటి ముఖం ఏమైంది? ఇప్పుడు మీ కళ్ళెదురుగా కొంతమంది ఇన్ని దెబ్బలు తలిగించుకొని బాధపడుతున్నారే, తీసుకెళ్ళి అలివి తినిపించి అన్ని కొనిపెట్టి అన్ని ఖర్చు పెట్టి కాళ్ళు దెబ్బ తలిగిందని బాధపడకూడదు మా అయ్యగారు. వాళ్ళు ఎత్తుక్కుంటూ పోయినా బాగుండు కొంతమంది. ఎందుకంటే వాళ్ళకి ఆకలి దెబ్బలు ఉంటాయి, అమ్మో అయ్యో అని ప్రార్థన చేస్తారు. ఇవి ఏమీ లేవనుకోండి, ఏం చేస్తారు? కాంబా కూర్చుంటారు, పండగ పెట్టిన బొమ్మల్లా కూర్చొని అయిపోయిన తర్వాత దులిపేసుకొని అబౌటారు. అన్ని చూశారు. ఇక తీసుకెళ్ళి అన్ని కొనిపెట్టి ఆయనకు అవి కొనిపెట్టి ఇవి కొనిపెట్టి అన్ని చేశారట. నాకు ఆ వార్త వినగానే 4 రోజుల కిందట నాకు ఎవరు గుర్తొచ్చింటారు? హలో చెప్పండి. ఆ వార్త వినగానే పాస్టర్ గారిని ఇట్లా చూశారన్న వార్త వినగానే నాకు ఎవరు జ్ఞాపకం వచ్చింటారు? అయ్యా ఎందుకు జ్ఞాపకం వచ్చింటారు? దరిద్రులు. ఇంకేమని పిలవాలి వాళ్ళని? ఏమేమి నామకరణాలు చేయాలి? కాస్త సిగ్గుపడితే బాగుండు. మనకు అట్లాంటివేవి మీరు చక్కగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తారు. ఏం చేద్దాం మరి? నాకు ఒక్కసారి గుర్తొచ్చారు. నాయన ఆ కాసేపు పెట్టేటోళ్ళ దగ్గర ఉన్న బాగుండు కదరా బాబు. అయ్యో మాయ గారి కింద పడ్డారు. ఇక నేను పోయేసరికి ప్రార్థన నాకు కనపడేసరికి ఏంది మనిషి ఏమన్నా అయ్యిందా, బాగలేదా ఏంటి అంటే అంతా బాగా అయింది. బాగా ఎక్కువై ఇటు అయిపోయాడు మనిషి. ఇక పాశ్రం అంటది ఆయనకేంటన్నా రోజు పోతాడు, గిన్నెడు తట్టెడు అలీం తింటాడు, వస్తాడు. ఇంట్లో ఒక తుందే ఈ బాధ ఏమది, ఇంట్లో ఒక తుందే చాకరి చేస్తుంది. ఏ రోజన్నా దాన్ని మొక్కనంత కొడదామో అటు ఉండవన్నయ్యా, ఉండవు. ఆయన కడుపే. అన్న నాకు పెట్టారు, తీసుకెళ్ళారు, మరలా నీకు కూడా అడిగితే ఏం బాగుంటుందన్నా? రోజు తీసుకెళ్ళి ఒక రోజు గ్యాప్ లేకుండా కరెక్టే. మరి ఈ పూట పాస్టర్ అమ్మకని అడిగితే బాగోదు కదన్నా అంటాడు ఆయన. అది కూడా నిజమే కదా అని అంటా నేను. అయినా తెలియదన్నా, వాళ్ళకి తెలీదా? ఒక్క రోజుకి బతి ఒక్క రోజున ఎట్లుంటుందో కూడా తెలియదన్నా, నా కళ్ళతో శూన్యం లేదన్నా. ఏమయ్యా ఇంత బాధ పెట్టే బదులు నువ్వు డబ్బులు పెట్టి తీసుకొస్తే సరిపోయేది కదా. ఎవరు బాధలు వాళ్ళవి. అన్నీ తీసుకెళ్ళి అట్లా చేశారు. సరే
పాస్టర్ గారు బాధపడుతున్నాడే, మా పాస్టర్ గారు కూడా కాలు పెరిగితే దీనికి ఎన్ని రెట్లు ఎక్కువ అయి ఉండొచ్చు దాంతో పోలిస్తే. సరే గుంటూరు తీసుకెళ్దాము, కిరణ్కి తీసుకెళ్దాము, ఓ 10-20 గుడముక్కలు తీసుకుంటాడు, ఆ బెస్ట్ ప్రైజ్ కానీ తీసుకెళ్దాము, ఇంకేమైనా కొనుక్కుంటాడు, వస్తువులే ఉన్నామని మాకే వాడతాడు కదా అన్న మనసు వచ్చిందండి. మంచి మనసు మీకు వచ్చిద్దా? రాదు. ఏదో అనుకోవటమే. బ్యాంకులు అనేటివి, ఒక బ్యాంకుకి పోయామనుకో, ఈ బ్యాంకుకి వెళ్తే ఈరోజు సెలవు అని రాస్తుంటుంది, ఎప్పుడు పోయినా బ్యాంకుకి అదే రాస్తుంటుంది, రోజు చూడటం సెలవు, స్తోత్రం నాయన అనుకోవటం రావటం, రేపు వెళ్ళటం ఈరోజు సెలవు, దండం పెట్టుకోవటం రావటం. ఒకయ్య కాకపోతే ఒకయ్య అయినా నాకు ఆశ్చర్యమైంది. ఇట్లా చూసారన్న కడుపులో ఆ ఆకలి దప్పులు ఎరిగిన మనసు అనేది ఉండాలి. అవి లేకపోతే ఏముంటుంది? నీది నీదే, నాది నాదే. అక్కడికే ఎక్కువ చూసింది. నేను అదే అనుకున్నా, అక్కడికే వీళ్ళ గొప్ప సంగతి అని. తీరా ఆయనతో పోలిస్తే ఏమనుకోవాలి దాన్ని? ఎక్కడ ఏమీ లేకుండా, లోపం లేని సౌందర్యంతో బయటకు వచ్చాడు. నేను పోగానే లోపం లేని సౌందర్యంతో నున్నగా ఇటు జరిగిందన్న. ఆ కాస్త దానికే 6 వారాలకు, ఇది 8వ నెల ప్రాసెస్. ఒక్కరు కాకపోతే ఒకరు, ఏదైనా ఒక మనసు చూడండి. ప్రేమ అనేది చాలా గొప్పది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఏం గొప్పది ప్రేమ అనేది? ఇప్పుడు నాలో చాలా గొప్పదైన ప్రేమ ఉంది అనేటువంటి మనసు చెప్పగలిగిన మనసు మీకుందా? వస్తుందా అడుగుతున్నా. రాదా భవిష్యత్తులో కూడా? మరి రాకపోతే పరిస్థితి ఏంటిది? ఇవి కావాలంట కదా, ఈ సర్టిఫికెట్లన్నీ సబ్మిట్ చేస్తే కదండి ఉద్యోగం ఇస్తారు. అవి లేకపోతే ఎట్లా? సేవకుడు అంటే ఒక సర్టిఫికెట్ ఇవ్వాలా లేదా? వెంబడించారు, జీవజనంలో బుగ్గల దగ్గర తీసుకెళ్తే వాటిని బట్టి తృప్తి పొందారు, లోకల్లో వాటిని కోరుకోలేదు అని ఎంతో కొంత స్టేట్మెంట్ అంటే అవసరం లేదా? సేవకుడు మాట రూఢిపరిచేటువంటివి చాలా ఉన్నాయి కదా ప్రభు చెప్పినవి. నువ్వు నిత్యత్వంలో నువ్వు ప్రవేశించాలంటే ఇలాంటి అవసరం లేదా? మరి అవసరం ఉన్నాయి అంటే ఇలాంటివి కావాలా వద్దా? కావాలా వద్దా? మరి ఎట్లా పరిస్థితి? చేసేది ఏముంది నాయన, ఏ దొడ్లకు దొరికితే దొడ్లకు పోతామయ్యా అంటారా? చెప్పండి. మన మనసుకు ఒక ఆశ ఉండాలి, మన మనసుకు ఒక కోరిక ఉండాలి. ఇవి లేకపోతే చాలా కష్టం. నాకు పాస్టర్ గారు డబ్బులు ఇచ్చి వస్తా కొంచెం క్లాతులు కావాలి కొనుక్కొని రండి అన్న అంటే కిరణ్లోకి వెళ్ళి పోయిన నెలలో పట్టుకొచ్చా. వచ్చిన తర్వాత ఏమైంది, నా దగ్గరికి సేవకులు వచ్చారు, చూసి ప్రార్థన చేశారని చెప్పాను కదా. చెన్నై నుంచి, హైదరాబాద్ నుంచి. నాకు ఎందుకో మనసులో బలంగా కలిగింది. అక్కడి నుంచో వచ్చారు సేవకులు, హైదరాబాద్ నుండి, చెన్నై నుండి. వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఇవ్వమని ప్రభు ప్రేరేపించాడు అంతే. అప్పుడు నేనేం చేశా, డబ్బులు ఇచ్చింది వాళ్ళు, కొనింది వాళ్ళవి, ఇక వాళ్ళ సంగతి మరలా చూడవచ్చులే, నాతో ఉండేవాళ్ళే కదా ఎప్పుడని చెప్పి నేను ప్రార్థన చేసి వాళ్ళకి ఇచ్చేసా. ఆయన అన్నాడు, ఎప్పటి నుండో ఇలాంటిదే నాకు కావాలని నేను ప్రార్థన చేస్తా ఉన్నానన్న, దేవుడు నాకు మీ దగ్గర ఇచ్చాడు. కొనలేవా? కొనొచ్చు, కొనగలను, కానీ ఎందుకులే అని చెప్పి అనుకున్నాను అని కొనకుండా ఆ డబ్బులు తీసుకొచ్చి నాకు కానుకిచ్చాడు. నాకు ఇచ్చేదానికైతే మనసు ఉంది, ఆయన కొనుక్కునేదానికి మనసు లేదు. అందుకని ప్రభు ఎందుకు ప్రేరేపించాడని ఆయన చెప్పిన మాటలు ఇవి జరిగిన తర్వాత నాకు ఆశ్చర్యం అయిపోయింది. మనసులో ఇవి ఉండాలండి. ఎప్పుడు దాచి కూర్చి ఒక రోజున రెక్కలు వస్తాయి, ఐశ్వర్యానికి రెక్కలు వస్తాయని వాక్యం అంటుంది, గుర్తుపెట్టుకోండి. చెప్పవు పెట్టవు ఎగిరెళ్ళిపోతుంది. బోన్లోనే ఉంటాయి. అకౌంట్లో ఉన్న దాచిపెట్టినా, పెట్టెలో పెట్టి తాళం వేసి పెట్టెలోనే పెట్టినా, దేంట్లో వచ్చినా ఒకరోజు వాటికి రెక్కలు వస్తాయి. ఇప్పుడు నాకు వీళ్ళకి ఏదైనా కానుక ఇచ్చినా, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో రెక్కలు వచ్చినట్టుగా ఉందా లేదా? ఎగిరిపోలా, కనపడుతూనే ఉన్నట్టుగా ఎగిరిపోలా. వాడితో కడుపు నిండింది లేదు, దెబ్బకి తీరింది లేదు.
ఇటు వెళ్ళిపోయాయి. అయితే మన ఆత్మీయత దేవుడు నిన్ను నడిపించేటువంటి ఆ అనుభవాల్లో, ఆ మార్గాల్లో నడిచే రీతిగా నువ్వు ఎప్పుడైతే అప్పగించుకొని సేవకుడితో కూడా వింటున్నటువంటి బోధకు అనుకూలంగా విధేయత కలిగి నడుస్తావో అప్పుడేం జరుగుతుంది? దేవుడు నీ కృపనిచ్చి ఆకలి దప్పులు కానివ్వక. చూసారా ఎంత మాట చెప్పాడో? ఆకలి దప్పులు అనేది మనిషి పుట్టింది మొదలుకొని పుట్టిన కాసేపటికే బిడ్డ ఏడుస్తాడు. ఏడవడా? పుట్టిన కాసేపటికే బిడ్డ ఏడుస్తాడు. ఆకలి కాసేపటికి ఆకలి అవుతుంది కదా. కాసేపటి చచ్చిపోతాడడానికి ఆకలి అవుతుందా లేదా? అవుతుంది. ఈ ఆకలి దప్పులనేటివి మనిషి జీవితకాలం అంతా ఉండేటివి. కాబట్టి ప్రభు అంటున్నాడు, దేని కొరకైతే ప్రయాసపడుతున్నారో, దేవుని కొరకైతే వేదన పడుతున్నారో, దేవుని కొరకైతే మిమ్మల్ని మీరు అప్పగించుకుంటున్నారో, దేని కొరకైతే దేవుడికి కూడా దూరం అయిపోయే పరిస్థితులు ఎదురవుతున్నాయో అవి లేకుండా నేను చేస్తా. మనుషులు ఎవరు చేయలేనిది ఆయన మాత్రమే చేయగలడు. దేవునికి స్తోత్రం. తరువాత ఎండ మావులైనను ఎండైన వారికి తగలదు. ఎండ మావి అంటే లోకపు మాయ ఉన్నట్టుగానే మనమిద్దరం కలిసి ఈ కన్స్ట్రక్షన్ మొదలు పెడితే ఎట్లుంటుంది? ఎండమావి కనపడుతుంటుంది. ఒక 100 స్టేర్ల బిల్డింగ్ కనపడుతుంటుంది. కనపడితే లేదా? కనపడుతుంది. దేనికంటే ఈఫిల్ టవర్ కంటే పెద్దది. తర్వాత అదేంటిది బుర్జ్ ఖలీఫా కంటే బాగా అసలు ఎట్లుంటుంది అని అది ఆ ఎండమావి కళ్ళ ముందు కనపడిందా ఇక ఆగలేం. గాలం పక్కన వేసి పట్టుకుంటే దొరకలేం, గాలం వేసినా దొరకలేం, బ్రేకులు ఉండవు, స్పీడ్ బ్రేకర్ వచ్చినా ఇక్కడ దూకెళ్ళిపోతాం. మొదలు పెట్టడం అంతా పోయిన తర్వాత, నష్టమైపోయిన తర్వాత మూల కూర్చొని బాధపడాలి. అలాంటివి లెక్క రాసుకుంటే ఎన్ని మనిషి బ్రతుకులు ఎన్నో ఉంటాయి. మీ దగ్గర కూడా ఎన్నో ఉంటాయి. వాళ్ళు ఇలా నమ్మి నష్టపోలేదా? ఎన్నో నష్టపోయారు. అయితే భ్రమపరిచే అనుభవాన్ని దాన్ని బట్టి నువ్వు మోసపోకుండా ప్రభు నీకేం చేస్తాడు? ఆ అనుభవాన్ని ఆ భ్రమపడి నీ కళ్ళ కనపడి నీకు కళ్ళకు కనపడి నిన్ను మోసం చేసేటివి నీ కళ్ళ ఎదుట కనపడకుండా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ జ్ఞానం మనం సంపాదించామంటే అది ఓ ఉన్నతమైన కృప. అట్టి కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. కాబట్టి ఎండ మావులైననో ఎండైననో వారికి తగలనుగాక, తగలదని చెప్పి దేవుని యొక్క వాక్యం అంటుంది. ఆ తర్వాత మనం వాక్యం గమనిస్తే ఏమంటుంది చూడండి. ఒక మాట 23వ అధ్యాయం సామెతల గ్రంథం 23వ అధ్యాయం 18వ వాక్యం. సామెతలు 23:18. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. అదే ఉంది అక్కడ. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. అంతే. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును అంటే ముందుకు ఒక పరిస్థితి ఉంది, ముందు ఒక గతి ఉంది. అప్పుడప్పుడు అంటూ ఉంటారు, ఇప్పుడేముంది ముందుంది, అప్పుడైపోయిందా, టైం రాని. ఆ టైం వచ్చినప్పుడు ఏ గది పడుతుందో అని అంటూ ఉంటారు కొంతమంది. ఎక్కువగా ఎవరంటారు? భార్య భర్తలు తిట్టుకుంటుంటారు. ఎట్లాంటి గది పట్టిందో నీ ముందు గది చూద్దాం. అప్పుడు చూసావులే, నీకంటే బాగానే ఉంటా, ఏమనుకున్నావు చూసావు, ఏ గది పట్టిద్దో కానీ. అంటే ఇప్పటి క్రియలను బట్టి, ఇప్పటి పరిస్థితులను బట్టి రానున్నటువంటి దాని గురించి మాట్లాడుకుంటుంటాం. అయితే మొత్తం మీద ముందుగతి రానే వస్తుంది. అయితేనట ప్రభు ఏమంటున్నారు, నీ ఆశ భంగము కానేరదు. హల్లెలూయా. నీ ఆశ ఏం కాదు, భంగము కాదు. భంగము కాని ఆశ నీకు ఉంటుంది. అంటే ఇప్పుడు ఎందుకు ఈ ఆశ? నీళ్ళు లేవు, ఎండమావులు కనపడుతున్నాయి, వాటిని చూస్తే ఆశే కదా. ఈ పని చేస్తే ఇంత లాభం వస్తుంది, ఆశే కదా. దీంట్లో దిగితే, వ్యాపారంలోకి వాళ్ళతో దిగితే ఇంత లాభం వస్తుంది, ఆశే కదా. ఈ ఆశ ఎంతకైనా తెగిస్తుంది. తెగించడం అంటే ఎంతకైనా ప్రయాసపడేటట్టుగా, మందిరం వదిలిపెట్టి వాటి పని మీద తిరిగేటట్టుగా, ఈ పని కావాలి, ఈరోజు రాకపోతే పని కాదు అనేసరికి మందిరం వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. అయితే ఆశ తృప్తి ఎప్పుడు కలుగుతుందంటే ఆదివారం ₹1,00,00,000 లాభం వచ్చినా
నాకు అక్కర్లేదు. ఆ ₹1,00,00,000 లాభాన్ని వదులుకొని నష్టాన్ని పొంది నీవు అన్నం తిన్నా గంజి తాగినా ఈ ఫలము నిత్యత్వంలో అనుభవిస్తావు. హల్లెలూయా. ఒకవేళ ఇక్కడ లేకపోయినా నా దేవుడు ఇస్తాడు నమ్మావు, విశ్వాసం ఉంది. ఒకవేళ ఇక్కడ నీవు అంత ఇదిగా లేకపోయినా నీ ఫలము పరలోకంలో ఎంత మాత్రం పోగొట్టుకో. విశ్వాసం అది మనిషికి, దేవుని వెంబడించే ఒక వ్యక్తికి తప్పకుండా అవసరం. కాబట్టి ఈ ఎండమావులను చూసినప్పుడు, అలాంటి పరిస్థితులు చూసినప్పుడు ఎండమావులు లాంటివి కల్పిస్తూ ఉంటారు మనుషులు. కొంతమంది మాటలు చెప్తే మాటలతోనే పెద్ద అన్నీ కన్స్ట్రక్షన్ చూపించేస్తారు. ఇది ఇట్లా ఉంటుంది, ఇది ఇట్లా ఉంటుంది. నిత్యంగా 10 ఏళ్ళు గడిచిపోయిందంటే వచ్చే సంవత్సరం చూసుకో ఇక్కడ ఎట్లా ఉంటుందో అది ఇది అది డొస్ అంతా తొస్సు నమ్మి దిగిన తర్వాత అట్లా ఉంటాయి మాటలు. ఆ మాటలు మైండ్కి ఎక్కేసరికి ఏం చేస్తాయి, అవన్నీ కళ్ళ ముందు ఉన్నట్టుగా బాగుంటుందేమో, కరెక్ట్నేమో, పెడితే బాగుంటుందేమో, అవి తీసుకొచ్చి ఇవి తీసుకొచ్చి ఎక్కడెక్కడవన్నీ లాక్కొచ్చి తినక సంపాదించినా ఇంకేం చేసి సంపాదించినా అన్నీ తీసుకొచ్చి దాంట్లో పెట్టి ఏమవుతాయి, రెక్కలు వస్తాయి. ఎండమావులు లేనిది ఉన్నట్టుగా లోకపు మాయ అవి కనబరుస్తాయి. అయితే నీలో దేవుని గురించిన ఒక ఆశ ఉండాలి. ఎండమావిని చూసి ఎట్లా ఆశ పుట్టిస్తుందో అలాగే నీ హృదయంలో వాటిని బట్టి కాక దేవుణ్ణి బట్టి నువ్వు ఆశించాలి. దేవుడికి స్తోత్రం. దేవుణ్ణి బట్టి ఆశించాలి. ఈరోజు నీకున్న ఇవన్నీ రేపటి రోజున దేవుడు నాకు ఇస్తాడు. ఆశ ఉండాలి. ప్రభువా నా పరిస్థితి ఇట్లా ఉంది కదా, నన్ను జ్ఞాపకం చేసుకోవా. నీవు ఆశగొన్నవన్నీ దేవుడి దగ్గర అడగాలి. నిదానించి చూసినట్లుగా అడగాలి ప్రభు దగ్గరకు వచ్చి. ఎప్పుడైతే నీవు అడుగుతావో, ఎప్పుడైతే వాటన్నిటి విషయమై నీవు ఓ ఉన్నతమైన అనుభవానికి రాగలుగుతావో ఏమవుతుంది, అప్పుడు నీ ఆశ భంగము కానట్టుగానే ఇప్పుడు కూడా ఏం జరుగుతుంది, నిశ్చయముగా నీ ఆశ ఇప్పుడు కూడా భంగము కాదు, ముందుగతి రానే వస్తుంది. ఏ గతి పట్టిద్దు అన్నారే, వాళ్ళందరి ముందు నీవు మంచి గతిలోనే ఉంటావు, దుర్గతిలో ఉండవు. మంచి గతిలో మంచి స్థితిలోనే నీవు ఉంటావు. కాబట్టి వీటిని చూసి ఆశించి ఆశ పోగొట్టుకుందాం. ప్రభువును బట్టి మనం ఆశపడదాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి వాటి వల్ల జరుగుతున్నటువంటి ఆ అనుభవాలు ఏంటి, లాభ నష్టాలు ఏంటి అనేటువంటి విషయాన్ని ఒక్కసారి మనం గమనిస్తే మరొక మాట, రోమాపత్రిక 6వ అధ్యాయం 21-22 వాక్యాలు చదవండి. రోమాపత్రిక 6వ అధ్యాయం 21-22 వాక్యాలు తీయాలి త్వరగా. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను, వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా, వాటి అంతా మరణమే. ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. హల్లెలూయా. మరోసారి చదవండి 21 నుంచి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను, వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుతున్నారు కారా. అప్పటి క్రియల వలన, ఎప్పటి క్రియలు అంటే ఏంటా పాతవి, ఎండమావులను చూసినప్పటివి, ఎండమావులను చూసి కావాలని కోరుకున్నప్పటివి, ఎండమావులను చూసి నిజం అనుకున్నప్పటివి, వాటిని చూసి అప్పటి క్రియల వలన మీరు ఏం చేశారు, వాటి కోసం పరుగులు ఎత్తారు, ఎందరితోనే సావాసం చేశారు, పెట్టుబడులు పెట్టారు, ఎండమావులు లాంటివి కల్పించే మనుషుల మాటలు విన్నారు. అయితే వాటి వలన మీకేం ఫలం కలిగింది, అయ్యో అప్పుడు అట్లా చేయకుండా ఉండింటే బాగుండని ఇప్పుడు సిగ్గుపడుతున్నారు కారా. సిగ్గుపడుతున్నావా లేదా? సిగ్గుపడుతున్నాం. కొందరితో సావాసం చేయకపోతే బాగుండే, అప్పుడప్పుడు నేను అనుకొని బాధపడతా, పశ్చాత్తాపడతా ఉంటా. భక్తులు అనుకుంటాం, పర్వాలేదులే అనుకుంటాం. తర్వాత ఏమవుతుంది, ఆ ఎండమావి మాయ అని తెలిసిన తర్వాత సిగ్గుపడతాం. అప్పటి క్రియల వలన, అప్పుడు పరిగెత్తినటువంటి వాటి గురించి, అప్పటి క్రియల వలన మీకు ఏ ఫలము కలిగెను, వాటి గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుతున్నారు కారా. వాటి అంతమో మరణమే. అదే స్థితిలో ఉంటే మనకు మిగిలింది
మరణమే, నిత్య నరకం. అయితే ఇప్పుడు దేవుని మహాకృపను బట్టి మనము ఆ ఎండమావి లోకపు మాయ నుంచి విమోచింపబడి, ఆ పాపము నుంచి విమోచింపబడి ఏమయ్యామంట? దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము, ఎటర్నల్ లైఫ్, నిత్య జీవము. ఇక్కడ చూడండి, గతంలో అలాగున్నాం, దాని అంతము మరణం. ఇప్పుడు సిగ్గుపడుతున్నాం. అయితే ఇప్పుడు సిగ్గు వచ్చిన తర్వాత, బుద్ధి వచ్చిన తర్వాత, జ్ఞానం వచ్చాక, ఒక మంచి ఆలోచన వచ్చిన తర్వాత ఇప్పుడేం జరిగింది? పాపము నుంచి విమోచింపబడి. పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటి మాస్టరు? పాత జీవితంలో ఏమున్నాయి? అదే ఏంటిది? అది పాత జీవితంలో మనం ఏం చేసాం చెప్పాంగా, చదువుకున్నాంగా. ఏం చేసాం? ఎండమావులను చూసి పరిగెత్తాం. అదే కదా చేసింది. లోకపు మాయను చూసి పరిగెత్తాం, నిజం అనుకుని ఆశపడ్డాం. కనపడుతున్నాయి, అట్లా ఆశ కలిగిస్తున్నాయి. అదే పాపం. అయితే అప్పుడు ఆ పాపం నుండి పరిగెత్తామో దాని అంతమో మరణం. అయితే ఆ పాపము నుండి ఇప్పుడు దేవుడు మనల్ని విడిపించాడు, విమోచింపబడి ఏమయ్యామట? దేవునికి దాసులం అంటే అర్థం ఏంటి? దేవునికి దాసులం అంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తి ఎప్పుడు దేవునికి దాసులు అవుతాడు? అక్కడే ఉంది జవాబు, మనం చదివిన దాంట్లోనే ఉంది. ఎప్పుడు దాసులు అవుతాడు? ఎలాంటి క్రియలు చేయకుండా ఉన్నప్పుడు దాసులు అవుతాడు. ఎప్పుడు అవుతాడంటే, గతంలో మనం చేసిన పాపం ఏంటి? ఎండమామల్ని చూసి నిజం అనుకొని, నీళ్లు ఉన్నాయి అనుకొని, నా దప్పిక తీరుతుంది అనుకొని పరిగెత్తాం. మనుషులు కూడా అటువంటి మాటల ద్వారా లేనివి కల్పించి కనపడ్డట్టుగా చెప్పినప్పుడు వాళ్ళ మాటలు విని మోసపోయాం, పాపమయ్యాం, వాటి మీద నష్టపోయాం, మరణం వరకు వచ్చే పరిస్థితి వచ్చింది. అయితే దాని నుంచి విమోచింపబడి ఇప్పుడు నీతికి, దేవునికి దాసులమయ్యాం. దేవునికి దాసులం అవ్వడం అంటే అలాంటి లోకపు మాయను కనపరిచే ఆ ఎండ మావుల వంటి మాయ స్వరూపాలు ఇప్పుడు ఎన్ని కనబడినా వాటి వైపు పరిగెత్తకపోవటమే దేవునికి దాసులం అవ్వటం. హల్లెలూయా. వాటి వైపు పరిగెత్తకపోవటమే దేవునికి దాసులం. అక్కడ చూస్తే ఈరోజు ఎండమావులను పోయాము, లేదని తెలిసి బుద్ధి వచ్చింది, రేపు ఎండకి వెళ్ళాము, కనపడతాయా లేదా? కనపడతాయి. మరలా పోతామా? అది కాదని తెలిసిన తర్వాత వెళ్ళము. మళ్ళీ పరిగెత్తి నీళ్ళు తాగి దెబ్బకి తీర్చుకోవాలని కోరుకొని పరిగెత్తాం. అలాగే రకరకాల మనుషుల మాయ మాటల ద్వారా లేని ఎండమావులు కనబడినట్లుగా చూపించే కొన్నిటి ద్వారా మోసపోయాం. ఇప్పుడు ఎన్ని చెప్పినా చెవికి ఏం చేయాలి? ఫిల్టర్ పెట్టుకోవాలి. మంచినీళ్ళకి ఫిల్టర్ ఉంటుంది కదా, మంచినీళ్ళకి ప్యూరిఫై చేసి వాటర్ వేస్తుంది. ఫిల్టర్ వాటరు, ఆరో వాటరు, ఈ వాటరు, కంగన వాటరు, రకరకాలుగా. ఆ నీళ్ళకి ఎంత వాల్యూ? ఆలకలైన వాటరు ఎంత పరిశుద్ధపరచబడితే ఆ నీళ్ళకి అంత విలువ కదా. ₹1000 నీళ్ళు లేవా? 1 లీటర్ నీళ్ళు ₹1000 లేవా? ఉన్నాయి. భయంకరమైన నీళ్ళు ఉన్నాయి. 2-3 లక్షల రూపాయలు అంట లీటర్ నీళ్ళు. వింటనే భయం వేసేటట్టుగా. ఎందుకని? వాటి విలువ అంత గొప్పదని చెప్తున్నారు. ఇప్పుడు అంత పరిశుద్ధపరచబడినప్పుడు, వాడికి అంత విలువైనప్పుడు మన చెవికి ఫిల్టర్ పెట్టుకోవాలా. చెప్పే మాటలన్నీ మనకు వ్యర్థమైనవన్నీ బయటే వదిలేస్తూ ఉండాలా, విడిచిపెడతా ఉండాలా. లోపలికి రానివ్వకూడదు, బుర్రకు ఎక్కనివ్వకూడదు. బుర్ర పనిచేయదు, లేకపోతే అవి ఎక్కాయంటే బుర్ర పనిచేయదు. అందుకని చెవికి ఫిల్టర్ పెట్టుకోవాలి. ఫిల్టర్ ఉన్నట్టుగా అనవసరమైన మాటలు ఎప్పుడైతే వినకుండా ఉంటామో అప్పుడు మనకు కలుగుతుంది పరిశుద్ధత. హల్లెలూయా. ఏం కలుగుతుంది? పరిశుద్ధత. అయినను ఇప్పుడు మీరు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతమో నిత్య జీవం. ఎండమావులను చూసి కలిగినప్పుడు ఏం ఫలితం కలిగింది? ఎండమావులను చూసి పరిగెత్తినప్పుడు గతంలో మనకేం మిగిలింది? సిగ్గుపడిపోయే పరిస్థితి. దాని ముగింపు మరణం. ఇప్పుడు నీతికి దాసులమై పరిగెత్తినందువలన మనకేం కలిగింది? పరిశుద్ధత. దాని ముగింపు నిత్య జీవం.
నిత్య రాజ్యం, ప్రభుతో కూడా యుగాలు ఉండే భాగ్యం. కాబట్టి మన ఆత్మీయతలో మనం వేటిని వెంబడిస్తున్నామో, వేటిని అనుసరిస్తున్నామో అన్న సంగతిని గురించి కాస్త మనము అవగాహన కలిగిన వారమై తప్పగా ఆలోచన చేసుకోవటం అనేది మనకి ఎంతైనా అవసరం. మరొక మాట చూడండి, 121వ కీర్తన 121, 121 6వ వాక్యం చదవండి. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. అంతే. ఇక్కడ చూస్తే పగలు ఎండ దెబ్బ తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ తగలదు. ముందు కూడా అదే మాట చెప్పాడు, ఎండ మావులైనను ఎండ అయినను తగలదు. ఇక్కడ అంటున్నాడు పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ. రాత్రి మనం బయటికి పోం కదా, దాని సంగతి వదిలేసేయండి. పగలు ఎండ దెబ్బ తగలదు అంటున్నాడు. ఎండ దెబ్బ ఎప్పుడు తగులుతుంది? ఎండకు తిరిగితే తగులుతుంది. ఇప్పుడు పగలు ఎండ దెబ్బ తగలదని మన వాగ్దానం ఉంది కదా. మరి నిప్పులు కురిసే ఎండలో 50 degrees దాటిపోయినటువంటి కఠినమైన ఆ హై టెంపరేచర్లో బయట తిరిగితే తగిలితే తగలదా? మరి తగలదని ఉంది అక్కడ. తగులుతుందని ఉందా, తగలదని రాసిందా మీ బైబిల్లో? మరి బయట తిరిగితే తగిలితే తగలదా? మరి ఇక్కడ తగలదని ఉంది. ఏం చేయాలి? ఫలితాలు బయటికి రావాలంటే రోజు మిమ్మల్ని ఎండల కోసం పెట్టాలి. రోజు మంచి టైంలో కూర్చోబెడితే ఏది ఎండలు తట్టుకోలేకపోతున్నామని రోడ్డు మీద అట్లేస్తూ ఉంటారే, ఆమ్లెట్లు వేస్తూ ఉంటారే, ఆ టైంలో తీసుకెళ్ళి రోడ్డు మీద కూర్చోబెట్టారు. తగలదు కదా, ఉంది కదా. దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ఎండ దెబ్బ తగలదు కదా అని చెప్పి నాకు ఎండ దెబ్బ తగలదు, బైబిల్లో రాసి ఉంది, నా దేవుడు చెప్పాడు అనుభవం ఎండ కూర్చుంటే తగలేదు ఎండ దెబ్బే. తగలదా? తగులుతుంది. నీవు దేవుని నమ్మిన వ్యక్తివిగా ఉన్నప్పుడు, దేవుని సేవకుడు నిన్ను నడిపిస్తున్న మార్గాల్లో, దైవికమైన మార్గాల్లో నువ్వు నడిచేటప్పుడు నీ పనిపాట్ల విషయమై, నీ కష్టపడే విషయమై, నీవు ఇప్పుడు ఎండలో ఉన్నారు, కష్టపడే వాళ్ళు లేరా? నీవు ఎంత ప్రయాసపడినా ఏమవుతుంది అంటే నీవు దేవుడితో కూడా ఉన్నప్పుడు వాగ్దానాన్ని దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి ఏమవుతుంది, నీ పనిపాట్లో ఉండి ప్రభువా ఎండదెబ్బ తగలకుండా నన్ను కాపాడమని ఎప్పుడైతే అడిగి నువ్వు ప్రయాసపడతావో ఎండలో, ఆ ఎండదెబ్బ తగలకుండా దేవుడు తన చేయడం పెడతాడు, నీకు నిన్ను కాపాడతాడు. అనవసరంగా వెళ్ళి కూర్చుంటే తగిలే దెబ్బే. నీవు దేవుడిని నమ్మి ఈ ఎండలో నేను పోవాల్సి వస్తుంది, బాధపడుతూ నువ్వు వెళ్ళాల్సి వస్తే, నువ్వు బాధపడుతూ పోయినా బాధ లేదు, అది తప్పదు. కాబట్టి దేవుని కాపుదల నీకు ఎండ తగలనివ్వకుండా నేను కాపాడుతుంది. దేవునికి స్తోత్రం. ఎట్లా కాపాడుతాడు దేవుడు? పై వాక్యం చదవండి, 5వ వాక్యం. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. దేవుడికి స్తోత్రం. ఏమై ఉంటాడట? యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకేమై ఉంటాడు? నీడగా ఉంటాడు. కుడి పక్కన నీడ రావాలంటే దేవుడు ఎక్కడ ఉండాలి? ఎడం పక్కన ఉండాలా? అందుకే అడిగా, తెలివి పనిచేస్తుందని చెప్పి అందుకే అడిగా. ఇప్పుడు ఈస్ట్ ఎటు ఉంది? ఇటు ఉంది. ఇప్పుడు వెస్ట్ ఎటు ఉంది? ఇటు ఉంది. ఇప్పుడు మందిరము నీడ వెస్ట్కి పడాలంటే మందిరం ఎక్కడ ఉండాలి? మందిరం ఈస్ట్లో ఉండాలి. ఈస్ట్లో ఉంటే నీడ ఎక్కడ పడుతుంది? వెస్ట్లోకి పడుతుంది. ఇప్పుడు యెహోవా కుడి పక్కన ఏమై ఉన్నాడట? కుడి పక్కన ఏమై ఉన్నాడట? చదవండి. కుడి పక్కన నీడగా ఉన్నాడు. కుడి పక్క అంటే ఇప్పుడు నాకు రైట్ సైడ్ ఇది కదా, ఇక్కడ నీడగా ఉండాలంటే ఆయన ఎక్కడ ఉండాలి? కుడి పక్కనే ఉండాలి. కుడి పక్కనే ఉండాలి. ఇద్దరం కలిసి వెళ్తున్నాము, యేసు ప్రభు నేను. ఎండ బీభత్సంగా వస్తూ ఉంది, నాకు నీడ కావాలి, ఎండ తగలదని వాగ్దానం చేశాడు ఆయన. నేనేమో మనసులో అదే ప్రార్థన చేస్తున్నా, ఎండ దెబ్బ తగలదు, ఎండ దెబ్బ తగలదని వాగ్దానం చేసిన వాడు పక్కనే ఉన్నాడు.
అప్పుడు ఆయన నీడ ఇవ్వాలి కదా, తగలకుండా కాపాడాలి కదా. అప్పుడు ఆయన ఎటు వెళ్ళాడు? నా పక్కకు వచ్చినప్పుడు ఎండ ఎక్కడ ఉందో ఆ ఎండ వైపు ఆయన వచ్చినప్పుడు ఆయన నీడ నా మీద పడుతుంది. అప్పుడు నాకు ఎండ లేదు. అప్పుడు ఎండ లేదు, నాకు లేదు, ఆయన నీడ నాకు పడింది అంటే అర్థం ఏంటి? అదేనయ్యా పక్కన వాడిని చెప్పే కదా, అన్నిటికీ పక్కనే అని చెప్పాలంటే ఎట్లా? ఆయన నీడ నా మీద పడుతుంది అంటే అర్థం ఏంటి? ప్రపంచ జ్ఞానాల పోటీలోకి మిమ్మల్ని పంపించాలని నా ఆశ. ఎట్లా నేను తనలేకపోతున్నా? ప్రపంచ జ్ఞానాల పోటీలకు పంపిస్తే ఎవరు మిమ్మల్ని రాణించిందని వాళ్ళన్నా కాస్త గౌరవిస్తారేమో అని నా బాధ. యెహోవా నా పక్కన కుడి పక్కన నీడగా ఉన్నాడంటే అర్థం ఏంటి? ఆయన నా పక్కన నీడగా ఉన్నాడంటే నా మీద పడాల్సిన ఎండ ఆయన మీద పడుతుంది. అది సంగతి. నా మీద పడాల్సింది ఆయన మీద పడుతుంది. ఆ ఎండకు ఆయన కాలుతున్నాడు, ఆయన కాలుతూ ఆయన నీడను నా మీద ఇచ్చాడు. గనుక పగలి ఎండ దెబ్బైనా రాత్రి వెన్నెల దెబ్బ మరి ఏ దెబ్బైనా తగలకుండా మనం కాపాడబడుతున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ మాటలన్నీ చూస్తే దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు కాదా? దేవుడు ఆకలి దప్పులు లేకుండా ఎండ మావులైనా ఎండ దెబ్బైనా లోకపు మోసంలో మనం పడిపోకుండా మనం కాపాడబడాలని మన పక్కనే మన చుట్టూ ఎంత తిరుగుతున్నాడు, నీడగా ఎంతున్నాడు. అలాంటి దేవుడికి మనం దూరం అయిపోతే మన పరిస్థితులు ఏమైపోతాయి? మనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి? కనుక వాటన్నిటిని బట్టి మనం ఏమవ్వాలి అంటే కాస్త ఆలోచన కలిగిన వాళ్ళమై, అవగాహన కలిగిన వాళ్ళమై వాక్యాన్ని ధ్యానించి వాక్యాన్ని వెంబడించాలి. అప్పుడు ఆయన నీటి బుగ్గల దగ్గరికి వాటి గుండా మనల్ని తీసుకొని పోతాడు. మనకు కలిగే అనుభవాలు ఇంత గొప్పగా ఉంటాయి. చివరిగా ఒక మాట చదవండి. చివరిగా ఒక్క మాట 109వ కీర్తన 31వ వాక్యం. 109వ కీర్తన చివరి వాక్యం చూడండి, 31వ వాక్యం. దరిద్రుని ప్రాణమును విమర్శకు లోబరచు వారి చేతిలో నుండి అతన్ని రక్షించుటకై యెహోవా అతని కుడి ప్రక్కను నిలుచుచున్నాడు. హల్లెలూయా. దరిద్రుని ప్రాణమును విమర్శకు లోపరచు వారి చేతిలో నుండి అతన్ని రక్షించుటకై యెహోవా అతని కుడి ప్రక్కన నిలుచుచున్నాడు. దరిద్రుని ప్రాణం ఏమవుతుందట? విమర్శకు లోబరుస్తూ ఉన్నారట. కొంతమంది దరిద్రుడి దగ్గరకు వచ్చి వాడిని విమర్శకు లోబరుస్తున్నారట. ఏంట్రా నీ పని? ఏంటి నువ్వు చేసే పనులు? ఇవి తప్పు కదా? తప్పు కాకపోయినా తప్పే పోయి మాకు ఇవి చేస్తే కుదరదు. అయ్యా అది కూడా తప్పేనా? మా దృష్టికి తప్పే. ఎందుకు మాట్లాడుతున్నారు అట్లా ఒకరిని? ఏమి ఎందుకు మాట్లాడుతున్నారు అట్లా ఒకరిని? 10 మంది వచ్చి ఒక వ్యక్తిని ఏ తప్పు లేకుండా చేయకూడదు భయ్ తప్పదే అని అన్నారు అనుకోండి, ఏ తప్పు చేయకపోయినా ఎందుకు మాట్లాడుతున్నారు అట్లా? చదవండి ఆ వాక్యాన్ని చదవండి. అంతే అంతే. వాడెవరో దరిద్రుడు. దరిద్రుడు అంటే ఎవరు? ఇంకా కలిసి రావటం, కలిసిపోవటం అవన్నీ పోవాలి మాస్టరు. అవన్నీ ఉన్నంతకాలం ఏవి రావండి. వచ్చినా కూడా 4 రోజుల తర్వాత పోతాయండి. కలిసి అనే మాట వద్దండి. కలిస్తే యేసుప్రభుతో కలవాలి కానీ, సంఘంతో సేవకుడితో కలవాలి కానీ, ప్రార్థనలో కలవాలి కానీ, 2-3 కూర్చున్న చోట కూర్చున్నదని కలవాలి కానీ, ఈ కలిసి రావడం కలిసిపోవటం అవన్నీ వినకూడదండి. అవన్నీ వినకూడదు. ఎన్ని వచ్చినా పోతానే ఉంటాయి. పోతున్నాయిగా, అన్నీ పోతాయి, ఏ ఉండవు. ఇది కట్టారా, ఎందుకు ఈ మెట్లకి గోడకి గ్యాప్ ఇచ్చారు? అది కలవకూడదంట. అది కలవకూడదంట. అంత గట్టి మూల కింద గట్టి పెట్టారు. దృష్టి నిర్దిష్టికి నాపరాలు పగిలిపోతాయి, బెల్లం కొండే మగలదు. ఆ ఆలోచనలు చూసారా?
లోకంలో ఉన్నాయంటే ఎండమావులు అంటే సహజం. ఎవరి దగ్గర? యేసు ప్రభుని వెంబడించే వాళ్ళ దగ్గర. ఊటల వైపు నడిచేటువంటి ఆ తృప్తి పొంది తీసుకెళ్తున్నటువంటి వాళ్ళ జీవితాల్లో ఇవి కలిసి అవేవి మన దగ్గర ఉండకూడదు. దరిద్రుడు అంటే వాడి పక్షాన నిలిచేదానికి ఎవ్వరూ లేనివాడు. వాడి పక్షాన్ని నిలిచేదానికి ఎవ్వరు లేనివాడు. వాడికి ఎండ గాలిపోతున్నాడు, వాడికి నీడ కావాలి. నేను ఉన్నా లేని వచ్చేదానికి ఎవరో లేరు. నువ్వే రాకపోతే టయానికి అంటాం కదా. దెబ్బ తగిలినప్పుడు పిల్లలు వచ్చి తోడ్పడ్డారు, రాకపోయి ఉంటే ఎంత బాగా ఇబ్బంది అయి ఉండేది. నువ్వే రాకపోతే, నువ్వే చేయకపోతే, టయానికి దేవుడిని పంపించకపోతే, దేవుడిని తిరిగిన వాళ్ళు టయానికి దేవుడే పంపించాడు. ఆ జీవం కలిగినటువంటి దేవుడు లేకపోతే దేవుడిలాగా నువ్వు దేవుడు వచ్చావయ్యా అంటే మనిషిని దేవుడిని చేసేస్తారు. ఏనాడు మనిషి దేవుడు కాడు. దేవుడు దేవుడే, మనిషి మనిషే. దేవుడు ఏం చేస్తాడు? నీవు ఒక నీడ పంపిస్తాడు, నీడనిచ్చేవాడిని పంపిస్తాడు, సహాయకుని పంపిస్తాడు. దరిద్రుని ప్రాణమును విమర్శకులు లోపరుచు వారి చేతిలో నుండి, అంటే కొంతమంది విమర్శకులు లోపరుస్తున్నారు. వాడు దరిద్రుడు, వాడిని కొట్టినా కూడా ఎవరు అడిగేవాళ్ళు లేరు, వాడి పక్షాన వచ్చేవాడు ఎవరో లేరు. వాడు బాగానే బతుకుతూ ఉండొచ్చు, మంచి ఉద్యోగం ఉండొచ్చు, ఏదో ఊరు నుంచి వచ్చి మనూరు నుంచి బతుకుతూ ఉండొచ్చు, అతనికి ఎవరు లేకపోతే అని బెదిరిస్తారా? బెదిరిరా? బెదిరించినప్పుడు ఏదైనా గొడవ జరిగినప్పుడు అతని పక్షాన వచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు కదా. అప్పుడు అతను ఏమవుతాడు? దరిద్రుడే అవుతాడు, భయపడిపోతాడు. ఎవరు లేరు నాకు. ఏది ఒక స్టాండర్డ్లో ఉన్నా కూడా నెత్తిన రూపాయి పెడితే రూపాయి పావాలకు కూడా ఎవరు కొనరు. సైన్యం అంతా ఇక్కడే ఉంటుంది. తాగుబోతులు, తిరిగిపోతులు, దుష్టు దుర్మార్గులు అంతా అదే కదా. రే ఇటు చూడరా రాండ్రా అంటే సైన్యం, ఎర్ర సైన్యము, సీమలదండు, అవునా కదా? ఎందుకు? ప్రాపర్. వాడు ఎదుటివాడు అథారిటీలో ఉన్న డబ్బున్నవాడైనా ఏం చేయగలిగినా ఏం చేయలేడు. ఎందుకో? వన్ మ్యాన్ ఆర్మీ, సింగిల్ గనక. ఇక్కడ మొత్తం వాళ్ళకి వదిలిచ్చేస్తే మొత్తం వచ్చేస్తారు నాయన. తినేదానికి తిండి లేకపోయినా బర్లా లేదు కానీ అందరూ వచ్చేస్తారు. దరిద్రుడు అంటే తన పక్షాన నిలిచేదానికి ఎవరో లేనివారు. అట్టివారనంట కొందరు ఏం చేశారు? విమర్శకులు లోపరుస్తున్నారట. వారి చేతిలో నుండి అతన్ని రక్షించుటకై యెహోవా అతని కుడి ప్రక్కన నిలుచుచున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యాన్ని బట్టి చూస్తే మన ఆత్మీయతలో కొన్ని సందర్భాల్లో మన ఊరైనా మన వాళ్ళైనా ఆర్థికంగా కానీ మనుషులు లేని సందర్భాల్లో కానీ ఒంటరిగా ఉండి బాధపడే పరిస్థితులు మనకు వస్తాయి. రావా? వచ్చినట్టువి లేవా? వస్తాయి. అయితే ఎవరు నీ దగ్గరికి రాకపోయినా, నీకు ఎవ్వరు నేను పట్టించుకోకపోయినా, నువ్వు బాధపడేటప్పుడు వీడికి ఇట్లే కావాలి అనుకున్నా, నీ ఎదుగుదల చూడలేకపోయినా, అప్పుడట ఒంటరి స్థితిలో నువ్వు ఉండి బాధపడుతుంటే దేవుడు నీ కుడి ప్రక్కన నిలిచి నీ మీద ఏ ఎండ పడకుండా, అంటే ఈ విమర్శకు లోపరిచేటువంటి వారి ప్రభావం నీ మీద పడకుండా నీకు వారికి మధ్యలో దేవుడు నీ కొరకు వచ్చి నీ పక్కన నీకు అండగా ఆయన నిలబడతాడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు అండి యేసయ్య. చూస్తామా? ఇటువంటి అనుభవం కలిగిన ఇంకా ఎందరో దేవుళ్ళలో ఒకరు చూడగలమా? ఎంత గొప్ప దేవుడు ఆయన. ఆయన నిలబడి మన మీద పడాల్సిన ఎండను ఆయన పడించుకుంటాడు. ఆయన నిలబడి అటు విమర్శించే వాళ్ళు ఉన్నారు, ఎదురుగా మనమున్నాము, మధ్యలో నిలబడి వారి విమర్శలన్నీ ఆయన భరిస్తాడు, మన దెబ్బలన్నీ ఆయన భరిస్తున్నాడు. అందుకే నేను ఎవరైనా ఏదైనా ఏ వ్యక్తి దగ్గర నుంచైనా నాకు బాధ కలిగితే కొన్ని విషయాల్లోనే బాధపడతా, అన్ని విషయాల్లో బాధపడను. ఒకటే మాట నా నోట నేను చెప్పేది ఎప్పుడు, ఈ దెబ్బను బట్టి ఈ మాటను బట్టి ఒకవేళ బాధ, నొప్పి, హృదయంలో దుఃఖం, వేదన కలిగితే మొదట ఎవరికి కలగాలి? నా దేవుడికి కలగాలి. ఆయనకి లేని బాధ అయినా, నొప్పి అయినా, వేదన అయినా నాకో అక్కర్లా. ఆయన కుడి పక్కన ఉన్నాడు, కాపాడుకుంటున్నాడు. గనకనే నాకు పడాల్సిన ఆ ఎండ దెబ్బ ఆయనకు పడి నాకు తగలకుండా ఆయన అడ్డుకుండి నన్ను కాపాడుతున్నాడు. ఇప్పుడు అంతగా ఉన్నప్పుడు చిన్నవన్నీ లెక్కలేదు కదా, ఏదైనా ఆయన భరిస్తాడు. ఎందుకో?
ఆ నడిపించే మార్గంలో నడుస్తున్నాం. నడిచేటువంటి వారందరినీ నడిపించమని బాధ్యత కూడా అప్పగించాడు గనక కాబట్టి మీ వ్యక్తిగత జీవితంలో ఈ రకరకాల పరిస్థితులు ఏవి ఎదురైనా ఎలాంటివి అని చూస్తే, రకరకాలుగా ఏవి ఎదురైనా కరుణించు దేవుడు, వారి యందు కరుణించు దేవుడు వారిని నడిపిస్తుండగా నీటి బొగ్గల యొద్ద వారిని నడిపిస్తాడు. వాళ్ళకి ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. ఎంత గొప్ప భాగ్యం! అంతటితో వదిలిపెట్టాడా? ఎండ దెబ్బ అయినా, ఎండ మావులైననో ఎండ అయిననో పగలు ఎండ దెబ్బ అయిన వారికి ఏ దెబ్బ తగలదు. ఎందుకు తగలదయ్యా? నీకు అడ్డుగా నేనున్నాను, నీడగా ఉంటాను. నా నీడ నీ మీద పడుతుంది. ఆ నీ మీద పడాల్సిన ఎండ నేను తీసుకుంటాను. నేను కాలిపోతా ఎండకి, నేను బాధపడతా. నేను బాధపడి నా మీద పడే నీడతో నిన్ను నింపి నిన్ను కవర్ చేసి ఎటు వెళ్ళినా నీకు తోడుగా ఉండి, ఆ తోడుగా ఉన్నప్పటికీ నీడ పడుతుంది మీద, ఆ నీడ వస్తుంది. నీకు ఏ ఇబ్బంది లేదు, నీకు ఏ ఎండ దెబ్బ వడదెబ్బ తగలదు. ఆ ఎండ మామూలు చూసి నీవు ఇంకా పరిగెత్తకూడదు. మంచి నీడనిచ్చాడునయ్యా, ఇంకా మరలా పరిగెత్తేందుకు? గతకాలంలో చేసిన పాపం చాలు, దాని నుండి సంపాదించుకున్న సిగ్గు చాలు, దాని నుండి తప్పించుకున్న మరణం చాలు. ఇప్పుడు నీతికి దాసులమయ్యాం, యథార్థవంతులమయ్యాం, నిత్య జీవమే దీని ఫలం. అందుకని ఇక ఈ భాగ్యం చాలు అని దేవుడిని నీడని విడిచిపెట్టిపోకుండా దాన్ని అనుసరిస్తూ మనం నడుచుకోవాలి. ఇప్పుడే వస్తాలే ఉండు, అటుపోయి ఇటు వస్తానంటే మన కొరకు నీడగా ఉంది ఆయన. ఎందుకు మనం ఆయన వదిలిపెట్టి ఇప్పుడే వస్తాను పరిగెత్తేదానిక? కాదు కదా. అందుకని అలాంటివి లోకల్లో ఉన్నవి, ఆ మాయల్లాంటివి కనబడేటివి, రంగురంగుల ఈ ప్రపంచంలో ప్రతిదీ ఆకర్షించేటువంటి ఈ రోజుల్లో వాటి వైపు నీవు చూడక దేవుని వైపే నువ్వు చూస్తూ ముందుకు కొనసాగావంటే నిశ్చయముగా నా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. దరిద్రుని ప్రాణాన్ని విడిపించినట్టుగా నీ ప్రాణాన్ని కాపాడుతాడు, నీకు నీడగా ఉంటాడు. ఎండ మావుల నుంచి నిన్ను కాపాడుతాడు, ఎండ దెబ్బల నుంచి కాపాడుతాడు, ఆకలి దెబ్బల నుండి నిన్ను తప్పించుతాడు, కాపాడుతాడు. కరుణనందించే దేవుడు, కఠినాత్ముడు కాదండి ఆయన. ఆయన ఎవరు చెప్పండి? వాడు తెరిచి కరుణించే దేవుడు. ఆ కరుణ మనకు ఉండాలా లేదా? మీకు వచ్చిందా లేదా కరుణ? ఎంతో కొంత చెప్పండి. వచ్చిందంటే ఏమంటాడో, రాలేదంటే ఏమంటాడో, పాస్ మార్కులో ఫెయిల్ మార్కులో ఈయనతో ఏ పరీక్ష రాసినా కష్టమే. వచ్చిందా లేదా కరుణ? మీలో కరుణ వచ్చింది నిజమైతే ఇప్పుడు ఏం కావాలి? కిరణ్కి వెళ్ళాలా? బెస్ట్ ప్రైజ్కి వెళ్ళాలా? కరుణ వస్తే పోవాలి లేదా? మరి రెడీనా? చెప్పండి. ఎందుకు నాయన మమ్మల్ని టార్చర్ పెడతా? ఏం చెప్పమంటావు నాయన? చెప్పి ప్రసంగం చెప్తే మళ్ళీ ఇటు పరీక్ష పెడితే ముందు చూస్తే నొయ్యి, వెనక చూస్తే గోయినట్టుగా ఎట్లా? ఒక బ్యాంక్ ఏమో ఎప్పుడు సెలవే. ఈరోజు బ్యాంకుకు సెలవు బోర్డు పెట్టిన ప్రకటిస్తూనే ఉంటాడు, ఎప్పుడు చేసే పని చేస్తూనే ఉంటాడు, జరిగే పని జరుగుతూనే ఉంటుంది, ప్రాసెస్ అంతా మూవ్ అవుతూనే ఉంటుంది. కానీ ఎప్పుడు పోయినా సెలవు, ఎప్పుడు పోయినా ఇంకా 2-3 చెప్పాలి దీంట్లో సెలవులో. ఈసారి చెప్తా, మొత్తం ఒకసారి చెప్తే మళ్ళీ చెప్పేదానికి నాకు సరుకులు కావాలి కదా. వాక్యం అయితే సమృద్ధిగా చెప్పచ్చు, మిగతా చెప్పాలంటే నాకు పెద్దగా తెలియదు. మరి తెలిసిన బ్యాంకు తెలిసిన బ్యాంక్ అన్న పనిచేస్తుందా? ఉన్నటువంటి దోసుకొని పోయావు కదా అంటారా? అందుకని సిద్ధపడితే బయలుదేరదాం. దేవుడు మనకు నీడగా చూడండి. కరుణ అనేది కలిగిన మనిషి సేవకుడి పాదానికి తగిలిన చిన్న దానికి అంత కరుణ చూపిస్తే నాకు ఆశ్చర్యం వేసింది, దుఃఖం వేసింది, సంతోషం వేసింది. ఆయనలాగా నేను ఉండింటే బాగుండే, తనకున్నట్టుగా నాకుంటే బాగుండే. బాధ కలిగింది, దుఃఖం, కానీ సంతోషం. ఒక సేవకుడిని చూసే వాళ్ళు చూడు ఎట్లా ఉన్నారో ఈ రోజుల్లో కూడా. సంతోషం. బాగయ్యావా? నువ్వు బాగున్నావు, ఆనందం. వాళ్ళని చూసి వీళ్ళని చూసి అందరిలాగా మనం ఉండాలంటే కుదురుతుందా? వాటన్నిటిని బాధపడతా ఉంటే కుదురుతుందా? కుదరదు. బాగున్న వాళ్ళని బట్టి మనం ఆనందించి దేవుని మహిమపరచాలి, అది కృప. అందుకే ఈరోజు వరకు కూడా ప్రభువు నాకు ఆ కృపనిచ్చి
అన్ని కృపలో సమకూర్చి సంపాదించి పెట్టి తీసుకెళ్తా ఉన్నాడు. కాబట్టి ఈ కరుణను అందించేటువంటి వాని సన్నిధి విడిచిపెట్టిపోకుండా మనం ఏమవ్వాలి అంటే, నడిపిస్తున్న మార్గాల్లో నీటి ఓట్ల దగ్గరికి మనం వెళ్ళాలి. అప్పుడు ఆకలి దెబ్బలు ఉండవు, ఎండమావులు ఉండవు, ఎండ ఉండదు, ఆ దెబ్బ తగలదు, ప్రక్కనే ఉంటాడు, నీడగా ఉంటాడు. ఈ ఆశీర్వాదపు వాగ్దానపు వాక్కులన్నీ మనందరి మీద, మీ అందరి మీద దేవుడు నిలబెట్టును గాక. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభు ఆశీర్వదించును గాక. ఈ మాటలు ప్రతి హృదయంలో స్థిరపరిచి నూరంతలుగా సమృద్ధిగా ఆయన ఫలింపచేయును గాక. మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో అందరూ మోకరించి మనసారా దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృపతో జ్ఞాపకం చేసుకోండి నాయన. మీ కృపనిచ్చి బలపరచండి. మీ కృపా రెక్కల క్రింద దాచి ఉంచండి. తీర్మానం చేయాలి. నోటి తెరి వాళ్ళందరూ గట్టిగా గొనికి ప్రార్థన చేసుకోకూడదు. నోటి తెరిచి హృదయపూర్వకంగా, నీవు సిగ్గుపడక్కర్లా, కరుణను అందించే దేవుడు నీకు తోడుగా నీడగా ఉన్నాడు. నీ మీద కలుగుతున్న ప్రతి నష్టము ఆయనకే కలుగుతుంది, కానీ నీకు కాదు. ఓ తీర్మానం చేసుకోవాలి, ఓ తీర్మానం చేసుకోవాలి. యేసయ్యా మీకు స్తోత్రం. కృపతో జ్ఞాపకం చేసుకోండి నాయన. మీ కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాం. చేద్దాం, ప్రార్థన చేద్దాం. మనసారా ప్రతి ఒక్కరూ దేవుడి సన్నిధిలో సమృద్ధి అయిన కృపనివ్వండి నాయన. సమృద్ధి అయిన కృప దయచేయండి నాయన. మీ కృపతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. యేసయ్యా కృపతో జ్ఞాపకం చేసుకోండి నాయన. మీ కృపగల హస్తాలకు సమర్పించుకుంటున్నాం. మీ కృపతో సహాయం దయచేయండి తండ్రి. నోటి తెరవాలి. నోటి తెరిచి మనసారా ప్రభు సన్నిధిలో దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. కృపతో జ్ఞాపకం చేసుకోండి నాయన. కృపనిచ్చి బలపరచమని వేడుకుంటున్నాం. నోటి తెరుద్దాం. నోటి తెరిచి మనసారా ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడి సన్నిధిలో తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరిని దర్శించే దేవుడు ఆయన. ప్రతి వారిని జ్ఞాపకం చేసుకునే దేవుడు అయినాడు. యేసయ్యా మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. మీ కృపలో భద్రపరచండి. ఒక ఉన్నతమైన ఆత్మీయ అనుభవాన్ని కలిగజేయండి. మీ మాటల చేత ప్రభువా తృప్తిపరచండి. ఇంతవరకు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను నా హృదయంలో స్థిరపరచండి నాయన. మీ కృపతో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నా. సమృద్ధి అయిన కృప దయచేయండి. 2 నిమిషాలు నువ్వు చేయదగినటువంటి ఒక తీర్మానం చేస్తే కరుణను అందించే దేవుని హస్తం నీ మీదకి దిగొస్తుంది. యేసయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మీ కృపతో బలపరచండి. మీ కృపలో భద్రపరచండి. మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాము తండ్రి. సహాయం దయచేయండి. మీ కృపలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. తీర్మానం చేసుకుందాం దేవుని బిడ్డలారా. మీ కృపగల హస్తపు నీడలో దాచి ఉంచండి. ఘననామాన్ని మహిమపరచుకోండి.
కృపలో భద్రపరచండి. ఆయన నడిపించే మార్గాలు నీటి బొగ్గల యొద్దకు నడిపిస్తాడు. నీకు ఆకలైనా దెప్పకైనా ఉండకూడదనేది ఆయన ఆలోచన. ఎందుకు ఆలోచించాడు? మనిషి బ్రతుకే, మనిషి ప్రయాసే ఆకలి దప్పులు తీర్చుకునే దాని కొరకు. యేసయ్యా, మీ కృపతో జ్ఞాపకం చేసుకోండి నాయన. సమృద్ధి అయిన కృప దయచేయండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఓ తీర్మానం చేసుకుందాం. మీ కృప చేత జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. ఆకలి దప్పులు లేని ఆత్మీయతలో నన్ను నడిపించండి. ఎండమావులను చూసి పరిగెత్తాన ఇంతకాలం, వాటి ఫలం సిగ్గుపడే పరిస్థితి. ఏదో ఆశించిపోయావే, ఏదో కావాలని పరిగెట్టావుగా, ఏదో చేద్దాం అనుకున్నావే, ఇప్పుడు ఏమైంది అని నలుగురు అడుగుతూ ఉంటే సిగ్గుపడే పరిస్థితి. దాని ముగింపు మరణం, నీతి నరకం. అయితే ఇప్పుడు నీతికి దాసులమై అలాంటివి ఎన్ని భ్రమపరిచే లోకపు మాయలు, ఎండమావులు కనబడినా వాటిని ఆశించి పరిగెత్తక, ఏదో కలిసి వస్తుందని ఆశించక, నాకు లాభం వస్తుందని కోరుకోక, ఆయనతోనే ఉంటూ ఆయనతోనే నడుస్తూ ఆయన్ని వెంబడిస్తే ఆయన కుడి ప్రక్కన నీకు నీడగా ఉంటాడు. ఎండ దెబ్బ తగలనివ్వడు. నీ మీద పడవలసినటువంటి ఎండ ఆయన మీద పడుతుంది. ఆయన ఎండ కాలుతో నీకు నీడనిస్తాడు. ఎందుకంత బాధ ఆయనకు? నీ మీద ఉన్న ప్రేమ. దేవుని బిడ్డ ప్రేమ ఇస్తుంది కానీ నాకు కావాలి తీసుకోవాలని కోరుకోదు. ఓ తీర్మానం చేసుకుందాం, ప్రభుకి అప్పగించుకుందాం. మీ కృపతో జ్ఞాపకం చేసుకోండి నాయన. సహాయం దయచేయండి, కృపనివ్వండి, మీ కృపలో భద్రపరచండి. మీ కృప కనికరం కలిగిన హస్తాలకు సమర్పించుకుంటున్నాం. ఓ తీర్మానం చేసుకుందాం సహోదరులారా, ఓ తీర్మానం చేసుకుందాం. నీ కుడి పక్కనే నీ ప్రక్కనే ఉంటానయ్యా. నువ్వు నా కుడి ప్రక్కనే ఉండు ప్రభువా. నాకు నీడగా ఉండు నాయన. నన్ను విడిచిపెట్టిపోవద్దయ్యా. నేను విడిచిపెట్టిపోయే పరిస్థితి నాకు రాకుండా కాపాడి నా చేయబట్టుకో ప్రభువా. అడుగుదామా మాట. కృప చూపించండి, ఘన కార్యాలు జరిగించండి, ఘననామాన్ని మహిమపరచుకో. దేవా మీకు స్తోత్రం. మీ కృప కలిగిన హస్తాలకు అప్పగించుకుంటున్నాము తండ్రి. కృపతో సహాయం దయచేయండి, కృపనిచ్చి బలపరచండి. శ్రేష్టమైన వర్తమానాన్ని దేవుడు మనకి ఇచ్చారు. ఈ పూట ఎంత ఖర్చు పెట్టి కొనగలవు దేవుని వాక్యాన్ని? ఎంత ఖర్చు పెట్టి ఆయన నీకు నీ ప్రక్కన నీడగా నీవు తీసుకొచ్చుకోగలవు? ఏమిచ్చి ఆయన సంపాదించి పక్కన నిలబెట్టుకోగలవు? ఆస్తులు ఇచ్చిన వారు రప్పించగలిగారా? ఏమీ లేదు. కానీ నువ్వు సిగ్గుపడే పనికి చాలు అని విడిచిపెట్టి ఆయన దగ్గరకు వస్తే చాలు. ఆయనతో తీర్మానం చేస్తే, ఆయనతో ఉండాలని కోరుకుంటే చాలు. ఆయన నిన్ను వెతుకుతూ నీ దగ్గరకు వస్తాడు. యేసయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. కృపతో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. కృప కలిగిన వాడా, దయగలిగిన మా దేవుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ప్రభు, ఈ పునరుద్ధాన దినమున ఆయన మాట్లాడిన ప్రతి మాట కొరకై దేవునికి స్తోత్రం చెప్దాం.
స్తోత్రం, స్తోత్రం. ఉన్నతమైన కృపలో దేవుడు మనల్ని దాచి భద్రపరిచి ఈ శ్రేష్టమైన సంగతులు మనకిచ్చినందుకు స్తోత్రం చెప్దాం. ఈ మాటలు ప్రతి హృదయంలో స్థిరపరిచి ఫలింప చేయులాగున దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రభు మన అక్కర్లన్నీ తీరుస్తున్నందుకు స్తోత్రం చెబుదాం. ఆకలి దప్పులు లేక ఎండమావులతో మోసపోక ఎండ దెబ్బకు తగలనివ్వక ఆయన మనల్ని తోడుగా ఉండి మనల్ని తప్పించి కాపాడుతున్నందుకు స్తోత్రం చెబుదాం. మన కుడి ప్రక్కనే నిలిచిన దేవునికి స్తోత్రం చెబుదాం. యెరూషలేము క్షేమాన్ని కలిగజేయనట్లు స్తోత్రం చెబుదాం. మన దేశ క్షేమం కొరకు స్తోత్రం చెబుదాం. ప్రజల ఐక్యత కొరకు స్తోత్రం చెబుదాం. మన దేశానికి సరిహద్దుల్లో సమాధానం కలుగునట్లు స్తోత్రం చెబుదాం. మనలందరినీ మన ప్రాంతానికి దేశానికి ప్రయోజనకరంగా దేవుడు నూతనపరిచినట్లు స్తోత్రం చెబుదాం. నిత్య రాజ్యములు ఆయనతో కూడా యుగాలు ఉండే భాగ్యాన్ని మనకి ఇచ్చినట్లు స్తోత్రం చెప్దాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెబుదాం. త్రియేక దేవునికి స్తోత్రం చెబుదాం. ఒకరు ప్రార్థన చేయండి తీర్మానం చేసుకుంటూ కొద్ది మాటలతోటి. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా మీ కృపతో జ్ఞాపకం చేసుకో. Jesus, yes my Lord. Krupa, krupa, krupa. Yesaya. ఆమేన్. ప్రేమస్వరూపుడైన మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ శ్రేష్టమైన పునరుద్ధాన దినమున మీ సన్నిధిలో మమ్మల్ని సమకూర్చినవాడా, మీ శ్రేష్టమైనటువంటి వాక్కుల చేత మాకు తృప్తి కలగజేసిన మీ కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కరుణను అందించే దేవుడవు నాయన, మమ్మల్ని నడిపించేవాడు, నీటి బుగ్గల యొద్దకు తీసుకువెళ్ళే దేవుడు, ఆకలి దప్పులు లేక ఎండమావుల వలన మోసపోక ఎండ దెబ్బ తగిలి నష్టపోక అన్ని విధాలుగా మమ్మల్ని తప్పించి కాపాడి మాకు నీడగా ఉండి తోడుగా ఉండి అయ్యా మా బాధను మీరు భరించి మా శిక్షను మీరు భరించి మీరు చూపిన మీ కృపను బట్టి స్తోత్రాలు. ప్రతి ఒక్కరి జీవితంలో మీరు తోడుగా ఉండండి. మీ నీడ నిత్యము మా మీద పడునుగాక, మీ నీడ నిత్యము మా మీద ఉండునుగాక. మా మీద, మా విశ్వాసుల కుటుంబాల మీద, మా సంఘం అంతటి మీద మీ నీడ ఉండినట్లుగా మాకు తోడుగా ఉందురుగాక. కృపనిచ్చి బలపరచండి, బలహీనులను గద్దించండి, ఆరోగ్యంతో కృపతో నింపండి. మీ సన్నిధిలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులై సాక్షులుగా నిలబడినట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాం. ప్రతి బలహీనత నుంచి దూరపరచండి, గొప్ప కార్యాలు జరిగించండి, ఘననామాన్ని మహిమపరచుకోండి. మీ కనికరం కలిగిన హస్తాలకు సమర్పిస్తున్నాం తండ్రి. గతంలో రకరకాల వాటి వల్ల మోసపోయి ఆశపడి లేనిపోయిన నష్టాన్ని తీసుకొచ్చుకున్నాం, సిగ్గుపడ్డాం. మరణమే దాని అంతమని తెలుసుకొని ఇప్పుడు నీతికి దాసులమై మీకు ప్రభువా విధేయులమయ్యేటట్లుగా మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. కృపలో భద్రపరచండి,
ఘననామాన్ని మహిమపరచుకోండి. మీ సన్నిధిలో బ్రతుకున్న కాలమంతా మిమ్మల్ని వెంబడిస్తూ నాయన నీతికి దాసులమై నిత్య జీవానికి వారసులమగుటకు కృప చూపించండి. ప్రతి ఒక్కరిని మీ చేతుల్లో సమర్పిస్తున్నాం. మీ మందిరంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను చేతులెత్తి మీరు దీవించుదురుగాక, మీరు ఆశీర్వదించుదురుగాక, మీ దక్షిణ హస్తం వారి మీద ఉంచుదురుగాక, మీ కృపతో నింపుదురుగాక. వారి ప్రతి బలహీనతలన్నీ తన ఎండమావలను చూసి ఆశించి పరిగెత్తే ప్రతి బలహీనతలు ప్రభువా యేసు నామములో తొలగిపోవునుగాక. కృపతో నింపండి, బలపరచండి, మీరు తోడుగా ఉండండి, మీ నీడ మా మీద ఉంచండి. మీ నిత్యరాజ్యంలో మీతో కూడా యుగాలు ఉండే కృపనిచ్చి బలపరచమని, ఘనమైన మీ నామాన్ని మహిమపరచుకోమని, కృపా కనికరంగా మీ చేతులకి మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ నశించిపోతున్న ఆత్మలను రక్షించండి నాయన. ఇలా వేసి పిలవండి. అనేకులు మాతో కూడా చేరి మిమ్మల్ని ఆరాధించడానికి తీసుకొని రండి. నూతనపరచండి. యవనస్తుల్ని జ్ఞాపకం చేసుకోండి, కృపలో భద్రపరచండి. మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ మీ నిత్య రాజ్యంలో మీతో యుగాలు ఉండే కృపనిచ్చి మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని నిత్యమైన సహవాసం, సమాధానం మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి మనల్నందరినీ ప్రతి బలహీనత నుంచి విడిపించి ఆయన రాజ్యంలో యుగాలు ఆయనతో ఉండుటకు మనల్నందరికీ నడిపిస్తూ మనకు తోడుగా నీడగా ఆయన ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.